టాలీ క్లాస్ 8 అండి. క్లాస్ 8లో మనం ఎక్సర్సైజ్ 5 చేద్దామండి. ప్రస్తుతానికి నేను ఎక్సర్సైజ్ 5లో ఒక టేబుల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానండి చూడండి. ఈ సీరియల్ నంబర్, స్టాక్ ఐటెమ్ నేమ్ అంటే ఇదంతా క్వెషన్ అండి. క్వెషన్ లాంటిది. మనం టాలీ సాఫ్ట్‌వేర్‌లో ఎట్లా చేయాలి అనేది ఇప్పుడు చూద్దామండి. ప్రస్తుతానికి బాక్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సీరియల్ నంబర్, స్టాక్ ఐటెమ్ నేమ్ అంటే స్టాక్ ఐటెమ్ నేమ్ రాస్తామండి ఈ కాలమ్‌లో. నెక్స్ట్ గ్రూప్ రాస్తామండి. యూఓఎం అంటే యూనిట్స్ ఆఫ్ మెజర్స్ అండి. ఓకేనండి. నెక్స్ట్ ఓపీ, విఏఎల్, క్యూటీవై అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ క్వాంటిటీ. నెక్స్ట్ రేట్ అండి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఏముందంటే సన్ సిల్క్ షాంపూ. గ్రూప్ ఏంటంటే దానికి షాంపూస్ అండి. దీనికి యూనిట్స్ ఆఫ్ మెజర్స్ అయితే నెంబర్స్ అండి. మనం ఇప్పుడు షాంపూలు ఎన్ని ఉన్నాయంటే ఏమంటామండి? 2 ఉన్నాయి, 3 ఉన్నాయి అట్లా నెంబర్స్‌లో చెప్తాం కదండీ! దాన్ని యూనిట్స్ ఆఫ్ మెజర్స్‌లో అంటే షాంపూస్‌ని మనం నెంబర్స్‌లో చేస్తామండి. దీనికి ఆపరేటింగ్ బ్యాలెన్స్ క్వాంటిటీ ఎంతండి? 200 నెంబర్స్ అంటే 200 షాంపూస్ ఉన్నాయండి. వీటి అంటే ఇందులో ఒక షాంపూ రేటు రూ. 3 అట్లా అండి. నెక్స్ట్ డవ్ షాంపూ అండి. గ్రూప్ షాంపూస్, ఎంఓఎస్ అండ్ 200 నెంబర్స్ రూ. 3 అండ్ మేరా షాంపూ గ్రూప్ షాంపూస్ యూనిట్ ఆఫ్ మెజర్స్ నెంబర్స్ 200 నెంబర్స్ రూ. 2 అండి ఒక్కొక్క షాంపూ. నెక్స్ట్ ప్యాంటీన్ షాంపూ అండి. షాంపూస్ నెంబర్స్ అండి 200 నెంబర్స్ అలాగే అంటే 200 షాంపూస్ అండి. ప్యాంటీన్ షాంపూస్ రూ. 3 అండి ఒక్కొక్క షాంపూ. అలాగే డెటాల్ హ్యాండ్ వాష్. ఇప్పుడు హ్యాండ్ వాష్ వచ్చిందండి. ఇప్పటివరకు 4 షాంపూస్, ఇప్పుడు హ్యాండ్ వాష్ వచ్చింది. ఇవి నెంబర్స్‌లో మెజర్ చేస్తాము. 50 ఉన్నాయి. ఒక్కొక్క హ్యాండ్ వాష్ రూ. 30. సంతూర్ హ్యాండ్ వాష్. ఇది హ్యాండ్ వాష్. ఇది నెంబర్స్‌లో కూడా చెప్తాయండి. 2 హ్యాండ్ వాష్ బాటిల్స్ అని 5 నెంబర్స్ ఉన్నాయి కదండీ! సో, క్వాంటిటీ 50 అండి. ఒకటి రూ. 20 అండి. నెక్స్ట్ డవ్ హ్యాండ్ వాష్ అండి. ఇది గ్రూప్ హ్యాండ్ వాష్. ఇది నెంబర్స్‌లో చేస్తాము. 50 ఉన్నాయండి. ఒక్కొక్కటి రూ. 30. నెక్స్ట్ పెప్సోడెంట్ 100 గ్రామ్స్ 100 జీ అంటే 100 గ్రామ్స్ టూత్ పేస్ట్ అండి. గ్రూప్ ఏమో టూత్ పేస్ట్ ఇస్తాము. ఇది కూడా నెంబర్స్‌లోనే కదండీ! 2 ఉన్నాయి, 3 టూత్ పేస్ట్‌లు ఉన్నాయి అట్లా చెప్తాం కదా! ఇది కూడా నెంబర్స్. ఇవి క్వాంటిటీ 20 ఉన్నాయండి. ఒక్కొక్కటి రూ. 28 అండి. పెప్సోడెంట్ 200 గ్రామ్స్ టూత్ పేస్ట్, గ్రూప్ టూత్ పేస్ట్ మళ్ళీ నెంబర్స్‌లో చేస్తాము. ఇవి ఎన్ని ఉన్నాయండి? 10 ఉన్నాయి. ఒక్కొక్కటి రూ. 34 అండి. హిమాలయ 150 గ్రామ్స్ టూత్ పేస్ట్ అండి. ఇది గ్రూప్ టూత్ పేస్ట్ మెజర్మెంట్స్ ఏమో నెంబర్స్ ఇది 10 ఉన్నాయి. ఒక్కొక్కటి రూ. 30 అండి. ఎవర్ యూత్ ఫేస్ వాష్ అండి. ఫేస్ వాష్ ఇది కూడా నెంబర్స్‌లోనే మనం మెజర్ చేస్తాము. 50 ఉన్నాయి. ఒక్కొక్కటి రూ. 45. హిమాలయ ఫేస్ వాష్ అండి. ఫేస్ వాష్ గ్రూప్ ఫేస్ వాష్ మెజర్ ఏమో నెంబర్స్‌లో చేస్తాము. 10 ఉన్నాయి. ఒక్కొక్కటి రూ. 75. సంతూర్ ఫేస్ వాష్ అండి. ఇది గ్రూప్ ఫేస్ వాష్. ఇది కూడా నెంబర్స్‌లో మెజర్ చేస్తాము. ఇవి 10 ఉన్నాయి. ఒక్కొక్కటి రూ. 50. నెక్స్ట్ కోల్గేట్ టూత్ పౌడరు. ఇది టూత్ పౌడర్ అని ఇస్తాము. గ్రూపు మెజర్మెంట్ నెంబర్స్‌లో ఇస్తాము. 50 ఉన్నాయి. ఒక్కొక్కటి రూ. 25. నెక్స్ట్ డాబర్ రెడ్ టూత్ పౌడర్ అండి. ఇది టూత్ పౌడర్. ఇది నెంబర్స్‌లో మెజర్ చేస్తాము. 50 ఉన్నాయి. ఒక్కొక్కటి రూ. 20. వీకో టర్మరిక్ టూత్ పౌడర్ అండి. టూత్ పౌడర్ ఇస్తాము. గ్రూపు నెంబర్‌లో మెజర్ చేస్తాము. 30 ఉన్నాయి. ఒక్కొక్కటి రూ. 15 అండి. గుడ్ డే కాజు బిస్కెట్స్ అండి. ఇవి బిస్కెట్స్ గ్రూప్ బిస్కెట్స్ నెంబర్స్‌లో మెజర్ చేస్తాము. 100 ఉన్నాయి. ఒక్కొక్కటి రూ. 10. 50 బిస్కెట్స్ గ్రూప్ బిస్కెట్స్ నెంబర్స్‌లో మెజర్ చేస్తాము. 100 ఉన్నాయి. ఒక్కొక్కటి రూ. 10. బ్రిటానియా మిల్క్ బిస్కెట్స్ గ్రూప్ బిస్కెట్స్ అండి. నెంబర్స్‌లో మెజర్ చేస్తాము. 100 ఉన్నాయి. ఒక్కొక్కటి రూ. 15. అండ్ బ్రిటానియా జామ్ ట్రీట్ అండి. గ్రూప్ బిస్కెట్స్ అండి. నెంబర్స్‌లో మెజర్ చేస్తాము. 50 ఉన్నాయి. రూ. 12 అండి. క్రాక్ జాక్ బిస్కెట్స్ అండి. గ్రూప్ బిస్కెట్స్ నెంబర్స్‌లో మెజర్ చేస్తాము. 50 ఉన్నాయి. ఒకటి రూ. 10. రెడ్ చిల్లీ సాస్ అండి. గ్రూపు నెంబర్స్‌లో మెజర్ చేస్తాము. 20 ఉన్నాయి. రూ. 50 ఒక్కొక్కటి. గ్రీన్ చిల్లీ సాస్ ఇది కూడా సాస్ అండి. గ్రూపు నెంబర్స్‌లో మెజర్ చేస్తాము. 50 ఉన్నాయి. ఒక్కొక్కటి రూ. 30. టమాటో సాస్ అండి. గ్రూపు నెంబర్స్‌లో మెజర్ చేస్తాము. 20 ఉన్నాయి. ఒక్కొక్కటి రూ. 50. సోయా సాస్ అండి. గ్రూప్ సాస్ నెంబర్స్‌లో మెజర్ చేస్తాము. 20 ఉన్నాయి. ఒక్కొక్కటి రూ. 60 అండి. ఓకేనా అండి. ఇప్పుడు నేను చెప్పే నోట్స్ అంతా కూడా మీరు ఒక నోట్స్‌లో రాసుకుంటే మీకు సిస్టమ్‌లో చేయడానికి ఈజీగా ఉంటుందండి. నోట్స్‌లో రాసుకోండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ చూద్దామండి. ఇప్పటి వరకు
మనం ఈ 4 ఎక్సర్‌సైజ్‌లో రికార్డ్ రూపంలో అంటే రికార్డ్‌లో ఎట్లా రాస్తాం అనేది చూసామండి. మీకు అంటే రికార్డ్ మేబీ మీరు రికార్డ్‌లో రాస్తే గనుక ఎట్లా రాస్తారనేది రాసారు కదా మీరు. సో, ఇప్పటి నుంచి ఈ ఎక్సర్‌సైజ్ 5 నుంచి ఇప్పుడు మనం సిస్టమ్‌లో చేసుకుంటామండి. ఎక్కడైనా జాబ్‌లో మాక్సిమం జాబ్‌లో సిస్టమ్‌లో చేస్తామండి. సో, సిస్టమ్‌లో మనం ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ముందు మన ఈ వాచెస్, క్రెడిట్, డెబిట్, గ్రూప్స్ ఇవన్నీ రాసుకుంటాం కదండీ! సో, అట్లే సింపుల్‌గా ఇలా రాసుకుందామండి. టేబుల్ రూపంలో అవసరం లేదు. ఓకేనా అండి. మామూలుగా రికార్డ్ రూపంలో రాసినప్పుడు మాత్రమే ఆ విధంగా రాయాలి. ఇప్పుడు మన సిస్టమ్‌లో చేస్తున్నాం కాబట్టి అంతలా టేబుల్‌లో అలా అంత రాయనవసరం లేదు. ఇలా ఈజీగా రాసుకోవచ్చు. ఓకేనా అండి. ఇప్పుడు నేను ఈ ట్రాన్సాక్షన్స్‌కి క్రెడిట్, డెబిట్, వాటి గ్రూప్స్ అలాగే దాని వోచర్ అనేది నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇంగో చూడండి ఫస్ట్‌ది స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్. ఇక్కడ డేట్ ఉందండి. ఇది ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఇది డేటు. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఏంటంటే స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ 5,00,000 అండి. సో, స్టార్టెడ్ బిజినెస్ అంటే ఏంటండి? క్యాపిటల్ అకౌంట్ అండి. సో, దానికి మనము జనరల్ ఎంట్రీ ఏమిస్తామండి? క్యాపిటల్ ఇస్తామండి. క్యాపిటల్ అకౌంట్ అని ఇస్తాము. నెక్స్టు క్యాష్ అండి. ఇందులో డెబిట్ ఎందులోకెళ్తుందంటే అండి, స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ కాబట్టి క్యాష్ అనేది డెబిట్ అవుతుందండి. చూడండి ఇక్కడ నేను డీఆర్ అని ఎలా రాసుకున్నానో. నెక్స్ట్ స్టార్టెడ్ బిజినెస్ క్యాపిటల్ అకౌంట్ కదండీ! క్యాపిటల్ అకౌంట్ సీఆర్ రాసుకున్నానండి. సో, జనరల్ రాసుకున్నాను. ఇప్పుడు గ్రూప్ ఏంటంటే, క్యాపిటల్ అకౌంట్‌కి గ్రూప్ ఏంటండి? క్యాపిటల్ అకౌంటే కదండీ! క్యాపిటల్‌కి గ్రూప్ క్యాపిటల్ అకౌంట్. క్యాష్‌కి ఏంటండి? గ్రూప్ క్యాష్ ఇన్ హ్యాండ్. క్యాష్ ఆల్రెడీ అందులో సేవ్ అయి ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ రైట్ చేయలేదండి నేను. దీనికి వోచర్ ఏంటంటే, స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ 5,00,000 అంటే దానికి వోచరు F6 అండి. ఓకేనండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఓపెన్ న్యూ అకౌంట్ ఇన్ యూనియన్ బ్యాంక్ విత్ క్యాష్ 3,00,000 అండి. సో, ఇందులో యూనియన్ బ్యాంక్ అనేది డెబిట్ అవుతుందండి. క్యాష్ అనేది క్రెడిట్ అవుతుంది. ఇప్పుడు గ్రూప్ ఏంటంటే క్యాష్‌కి క్యాష్ ఇన్ హ్యాండే కదండీ! సో, బ్యాంక్ ఏంటండి గ్రూపు బ్యాంక్ అకౌంట్ అండి. ఓకేనండి. సో, ఓపెన్ న్యూ అకౌంట్ అండ్ యూనియన్ బ్యాంక్ విత్ క్యాష్ అంటే ఏ వోచర్‌లోకొస్తుందండి? F4 వోచర్‌లోకొస్తుందండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ పర్చేజ్ స్టాక్ ఫ్రమ్ ఏ టు జెడ్ ట్రేడర్స్. సో, పర్చేజ్ స్టాక్ ఫ్రమ్ ఏ టు జెడ్ ట్రేడర్స్ అంటే ఏ టు జెడ్ ట్రేడర్స్ నుంచి పర్చేజ్ చేసామండి. సో, ఇందులో డెబిట్ ఏంటంటే పర్చేజ్ అకౌంట్ అంటే స్టాక్ వచ్చింది కదండీ! స్టాక్ వచ్చింది కాబట్టి పర్చేజ్ అని రాస్తాము. ఆహ్, సేల్‌కి సేల్ అని రాస్తాము. సో, స్టాక్ వచ్చింది కాబట్టి ఇక్కడ పర్చేజ్ ఒకటి అండర్‌లైన్ చేసుకున్నామండి. అది డెబిట్ అవుతుంది. నెక్స్ట్ ఏ టు జెడ్ ట్రేడర్స్ అనేవారు క్రెడిట్ అండి. ఓకేనండి. సో, ఇప్పుడు పర్చేజ్‌కి గ్రూప్ ఏంటండి? పర్చేజ్ అకౌంట్. క్రెడిట్‌లో ఉన్నదానికి గ్రూప్ ఏంటండి? సన్‌రై క్రెడిటర్ అండి. ఓకేనండి. పర్చేజ్ స్టాక్ ఫ్రమ్ ఏ టు జెడ్ అంటే పర్చేజ్ స్టాక్ అనేది వచ్చింది కాబట్టి F9 వాచర్ అండి. సో, ఇక్కడ చూడండి కింద వాళ్ళు ఏం పర్చేజ్ చేశారనేది ఇక్కడ ఉంది చూడండి. గుడ్ డే కాజు బిస్కెట్స్ 50 నంబర్స్ అంటే 50 కొన్నారనండి. బ్రిటానియా మిల్క్ బిస్కెట్స్ 50 కొన్నారు. క్రాక్ జాక్ బిస్కెట్స్ 50 కొన్నారు. ఓకేనండి. నెక్స్ట్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ సోల్డ్ స్టాక్ టు మురళీ ట్రేడర్స్ అంటే మనం మురళీ ట్రేడర్స్‌కి అమ్మామండి. ఇప్పుడు ఇందులో సోల్డ్ అంటే సోల్డ్ స్టాక్ వచ్చింది కాబట్టి మనం ఏం రాస్తామండి? సేల్స్ అని రాస్తాము. సేల్స్ అనేది క్రెడిట్ అవుతుంది. మురళీ ట్రేడర్స్ అనేది డెబిట్ అవుతుందండి. సో, సేల్స్‌కి గ్రూప్ ఏంటండి? సేల్స్ అకౌంట్ అండి. మురళీ ట్రేడర్స్‌కి గ్రూప్ ఏంటంటే సన్‌రై డెటార్ అండి. సో, సేల్స్ అంటే సోల్డ్ స్టాక్ అని వచ్చింది కాబట్టి దీనికి వోచర్ ఏంటండి? F8 అండి. ఓకేనా. ఇప్పుడు అంటే ఇప్పుడు మురళీ ట్రేడర్స్‌కి ఏవైతే అమ్మారో అవి కిందున్నాయి చూడండి. డాబర్ రెడ్ టూత్ పౌడర్ 10 అండి. 10 అమ్మారు. ఒక్కొక్కటి రూ. 35. సంతూర్ హ్యాండ్ వాష్ ఆల్రెడీ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న టేబుల్‌లో కూడా ఇవే రేట్ ఉంటుందండి. సో, అది ఇక్కడ మళ్ళీ రాసుకున్నాము అంతే. సంతూర్ హ్యాండ్ వాష్ 10 ఉన్నాయండి. ఒక్కొక్కటి రూ. 99. పెప్సోడెంట్ 100 గ్రామ్స్ టూత్ పేస్ట్ 20 అమ్మారు. అది రూ. 12 అండి. ఓకేనా. నెక్స్ట్ ట్రాన్సాక్షను పర్చేజ్ స్టాక్ ఫ్రమ్ అంజనీ ఏజెన్సీస్ అండి. అంజనీ ఏజెన్సీ నుంచి మనము కొన్నామండి. సో, పర్చేజ్ డెబిట్ అవుతుంది. అంజనీ ఏజెన్సీస్ క్రెడిట్ అవుతుందండి. సో, అంజనీ ఏజెన్సీస్ అనేది గ్రూప్ ఏంటంటే సన్‌రై క్రెడిటర్ అండి. ఇప్పుడు మనం పర్చేజ్ ఆల్రెడీ ముందు ఒకటి రాసుకున్నామండి. సో, లెడ్జర్స్‌లో ఏంటండి
మనం ఒకసారి సేవ్ చేసిన లెడ్జర్‌ని మళ్ళీ క్రియేట్ చేయకూడదండి. ఆల్రెడీ క్రియేట్ అయింది కాబట్టి మళ్ళీ చేయకూడదు. ఆల్రెడీ ఫ్రంట్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ గ్రూప్ రాయలేదు. కానీ ఇది అంజనీ ఏజెన్సీ అనేది మనం సేవ్ చేయలేదండి. సో, అది సేవ్ చేస్తాము. దాని గ్రూప్ ఏంటంటే సన్‌రైజ్ క్రెడిటార్. సో, పర్చేజ్ స్టాక్ వచ్చింది కాబట్టి దాని వోచర్ ఏంటండి F9 అండి. సో, వీళ్ళు ఏవైతే కొన్నారండి, డెటాల్ హ్యాండ్ వాష్ 50 కొన్నారు. సంతూర్ హ్యాండ్ వాష్ 50 కొన్నారు. పెప్సోడెంట్ 100 గ్రామ్స్ టూత్ పేస్ట్ 20 కొన్నారండి. ఓకేనా అండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ మురళీ ట్రేడర్స్ 1940 అండి. అంటే 1940 రూపీస్ క్యాష్ రిసీవ్డ్ అయిందండి. సో, క్యాష్ రిసీవ్డ్ అనేది డెబిట్ అండి. మురళీ ట్రేడర్స్ అనేది క్రెడిట్ అండి. సో, క్యాష్ రిసీవ్డ్‌కి క్యాష్ ఇన్ హ్యాండ్ అండి. సో, మామూలుగా క్యాష్ అని కూడా మనం పెట్టొచ్చు. ఆల్రెడీ క్యాష్ అనేది సేవ్ అయి ఉంటుంది కదండీ సాఫ్ట్‌వేర్‌లో. సో, క్యాష్ రిసీవ్డ్ అన్నా క్యాష్ అని పెట్టొచ్చు. ఆల్రెడీ సేవ్ అయి ఉంటుంది కాబట్టి మనం లెడ్జర్ క్రియేట్ చేయనవసరం లేదు క్యాష్ రిసీవ్డ్ అని. ఇక్కడ చూడండి నెక్స్ట్ మురళీ ట్రేడర్స్‌కి గ్రూప్ ఏంటంటే సన్‌రైజ్ డెటార్ అండి. ఓకేనండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ సోల్డ్ స్టాక్ టు మోహన్ ఎంటర్ప్రైజెస్. సో, ఇందులో సోల్డ్ అనేది క్రెడిట్ అండి. మోహన్ ఎంటర్ప్రైజెస్ అనేది డెబిట్ అండి. సో, ఆల్రెడీ ముందు మనం సేల్స్ అంటే సోల్డ్ అంటే సేల్స్ అని పెడతాం మనము లెడ్జర్‌లో. ఆల్రెడీ ముందొచ్చింది కాబట్టి ఇప్పుడు నేను గ్రూప్ అనేది ఏం చేయలేదు. ఆల్రెడీ ఒకసారి చేస్తే సరిపోతుంది. మోహన్ ఎంటర్ప్రైజెస్‌కి మాత్రం గ్రూప్ ఏంటంటే సన్‌రైజ్ డెటార్ అండి. సోల్డ్ స్టాక్ వచ్చింది కాబట్టి F8 వాచర్ అండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ క్యాష్ పే టు A to Z ట్రేడర్స్ 1750 రూపీస్ అండి. ఓకేనండి. ఇందులో A to Z ట్రేడర్స్ అనేవారు డెబిట్ అండి. క్యాష్ క్రెడిట్ అండి. సో, A to Z ట్రేడర్స్ అనే వారికి గ్రూపు సన్‌రైజ్ క్రెడిటర్ అండి. ఓకేనండి. సో, క్యాష్ పే టు A to Z ట్రేడర్స్ అని వచ్చింది కాబట్టి అది F5 వాచర్ అండి. F5 వాచర్ అండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ సోల్డ్ స్టాక్ ఫర్ క్యాష్. సో, సోల్డ్ అనేది క్రెడిట్ అయిందండి. క్యాష్ ఏమో డెబిట్ అయింది. సో, ఆల్రెడీ ఇవి లెడ్జర్ అయిపోయినవి అండి. సో, దీని గ్రూప్ మనం ఆల్రెడీ ముందు చెప్పుకున్నాము. సో, సోల్డ్ స్టాక్ కాబట్టి F8 వాచర్ అండి. సో, వీళ్ళు ఏమైతే అమ్మారండి, డవ్ షాంపూ 12 అమ్మారు. 5 రూపీస్ అండి ఒక్కొక్కటి. డెటాల్ హ్యాండ్ వాష్ 2 45 రూపీస్ అండి. హిమాలయ 150 గ్రామ్స్ టూత్ పేస్ట్ 2 అమ్మారు. ఒక్కొక్కటి 50 రూపీస్. 50 బిస్కెట్స్ 5 అమ్మారు. ఒక్కొక్కటి 12 రూపీస్ అండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ సోల్డ్ స్టాక్ టు ప్రతాప్ అండి. సో, ఇక్కడ సోల్డ్ అనేది క్రెడిట్ అయిందండి. ప్రతాప్ ఏమో డెబిట్ అండి. సో, ప్రతాప్‌కి గ్రూప్ ఏంటంటే సన్‌రైజ్ డెటార్ అండి. సో, సోల్డ్ స్టాక్ అనేది వచ్చింది కాబట్టి F8 వాచర్ అండి. ఈయన ఏమమ్మారండి, ఇక్కడ ఏమమ్మారు, సోయా సాస్ ఏమో 50 అమ్మారు. ఒక్కొక్కటి 70 రూపీస్. టమాటో సాస్ ఏమో 50 అమ్మారు. ఒక్కొక్కటి 70 రూపీస్. గ్రీన్ చిల్లీ సాస్ 50 అమ్మారు. ఒకటి 70 రూపీస్. ఇవన్నీ రేట్లన్నీ కూడా మనం ముందే ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న టేబుల్‌లో ఉంటాయండి. ఓకేనండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ పర్చేజ్ స్టాక్ ఫ్రమ్ సూర్య అండ్ కంపెనీ. ఇందులో పర్చేజ్ అనేది డెబిట్ అవుతుంది. సూర్య అండ్ కంపెనీ క్రెడిట్ అవుతుందండి. సూర్య అండ్ కంపెనీకి గ్రూప్ ఏంటంటే సన్‌రైజ్ క్రెడిటర్ అండి. ఇది టేబుల్‌లో అయితే లేదు. ఇందులో అయితే ఉంది. ఇది కూడా మనం చేయొచ్చండి. మీకిప్పుడు చెప్తాను నేను సిస్టమ్‌లో. ఇందులో లాక్టో కకామైన్ 20 ఉన్నాయి. 53 రూపీస్ అండి ఒక్కొక్కటి. పాండ్స్ కోల్డ్ క్రీమ్ అండి 20 ఉన్నాయి. 60 రూపీస్ అండి ఒక్కొక్కటి. సలోని మాయిశ్చరైజర్ 50 ఉన్నాయి. 50 పర్చేజ్ చేశారు. ఒక్కొక్కటి 75 రూపీస్ అండి. ఇప్పుడేంటంటే ఈ ఎక్సర్‌సైజ్‌లో మనము ఫస్ట్ ఏం చేయాలండి, కంపెనీ క్రియేషన్ చేయాలి. అందులో F9 వాచెస్‌లో జీఎస్టీ నో ఇవ్వాలండి. ఆ జీఎస్టీ నో ఇచ్చాక కంట్రోల్‌లో చేస్తాము. నెక్స్ట్ యూనిట్స్ క్రియేషన్ చేయాలండి. స్టాక్ గ్రూప్ క్రియేషన్ చేయాలి. స్టాక్ ఐటెమ్ క్రియేషన్ చేయాలి. ఓకేనండి. లెడ్జర్ క్రియేషన్, వాచర్ క్రియేషన్, రిపోర్ట్స్. ఇప్పటి వరకు మనము ఈ ఈ 4 ఎక్సర్‌సైజ్‌లో మనం ఇప్పటి వరకు సిస్టమ్‌లో ఏం చేసామండి, కంపెనీ క్రియేట్ చేసాము. F9 ఫీచర్స్‌లో జీఎస్టీ ఇచ్చి కంట్రోల్ చేసుకున్నాము. దాని తర్వాత కరెన్సీ క్రియేషన్ ఎలా చేయాలో తెలుసుకున్నాము. నెక్స్ట్ లెడ్జర్ క్రియేషన్ తెలుసుకున్నాము. వాచర్ క్రియేషన్ తెలుసుకున్నాము. రిపోర్ట్స్ ఎట్లా చూడాలనేది తెలుసుకున్నాము. ఇప్పుడు 3 అనేవి యాడ్ అయినాయండి. 3 క్రియేషన్‌లు ఇప్పుడు మనం ఈ ఎక్సర్‌సైజ్‌లో చూస్తున్నామండి. అవి ఏంటంటే ఫస్ట్‌ది యూనిట్ క్రియేషన్ చేస్తామండి. స్టాక్ గ్రూప్ క్రియేషన్ చేస్తాము. స్టాక్ ఐటెమ్ క్రియేషన్ చేస్తామండి. నెక్స్ట్ లెడ్జర్ క్రియేషన్, వాచర్ క్రియేషన్, రిపోర్ట్స్ అండి. ఇప్పుడు మనం సిస్టమ్‌లో చేద్దామండి. ఇప్పటి వరకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన ఆ టేబుల్ కానీ, ట్రాన్సాక్షన్స్ కానీ అన్నీ కూడా ఒక నోట్స్‌లో రాసుకోండి. మీ సిస్టమ్‌లో చేయడానికి ఈజీగా ఉంటదండి. ఓకేనండి. ఇప్పుడు నేను టాలీ ప్రైమ్ ఓపెన్ చేస్తున్నాను. ఇదిగోండి. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ ప్రెస్ చేస్తున్నాను.
ఓకేనండి. ఇప్పుడు మనం ఫస్ట్ క్రియేషన్ ఏం జేయాలండి? కంపెనీ క్రియేషన్ జేయాలండి. ఓకేనండి. సో, కంపెనీ క్రియేషన్ కోసం నేను ఆల్ట్ కే ప్రెస్ చేస్తున్నాను. ఆల్ట్ కే. ఆల్ట్ కే ప్రెస్ చేయగానే ఇట్లా వస్తుందండి. అందులో క్రియేట్ ఎంటర్ జేస్తున్నాను. సో, ఇది ఎక్సర్‌సైజ్ 5 అండి. నేను ఎక్సర్‌సైజ్ 5 అని కంపెనీ పేరు సేవ్ జేస్తున్నానండి. ఎక్సర్‌సైజ్ 5. నేను ఎక్సర్‌సైజ్ 5 ఇస్తున్నానండి ఈ కంపెనీకి. ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ ఇస్తే కింద వస్తుంది కదండీ! వచ్చింది. నెక్స్ట్ స్టేట్ ఇస్తున్నానండి ఆంధ్రప్రదేశ్. ఇదిగోండి. ఆంధ్రప్రదేశ్ ఎంటర్ ఇస్తున్నాను. ఇప్పుడు ఏం అవసరం లేదండి. పిన్ కోడ్‌లు, మొబైల్ నంబర్ గాని ఇట్లా ఏం అవసరం లేదు. డేట్ అయితే ఈ ట్రాన్సాక్షన్స్ అయితే 2021లో జరిగినాయండి. నేను 21 అని పెట్టుకుంటున్నాను. ఇయర్, ఇయర్ మార్చుకుంటున్నానండి. 1 ఏప్రిల్ 21 అని. ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ ఇస్తే కింద కూడా చేంజ్ అవుతుంది. ఇలా ఎంటర్ ఇస్తూ F11 ఫీచర్స్‌లోకి వెళ్దామండి. సో, F11 ఫీచర్స్‌లో ఏం చేయాలండి? మన యారో మార్క్ ద్వారా అంటే డౌన్ యారో మార్క్ ద్వారా మనం జీఎస్టీ వరకు వెళ్తామండి. వెళ్ళి అక్కడ ఎన్ఓ, నో ఇచ్చి ఎంటర్ ఇస్తాము. నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నామండి. ఓకేనండి. ఇప్పుడు కంపెనీ క్రియేషన్ అయిందండి. ఎక్సర్‌సైజ్ 5. సో, నెక్స్ట్ ఏం చేయాలండి? యూనిట్ క్రియేషన్ చేయాలండి. అది ఎందులో ఉంటుందంటే గేట్‌వే ఆఫ్ టాలీలో క్రియేట్‌లో ఎంటర్ ఇవ్వాలండి. క్రియేట్‌లో ఎంటర్ ఇచ్చాను. చూడండి ఇక్కడ ఇన్వెంటరీ మాస్టర్స్‌లో ఇక్కడ ఉందండి. యూనిట్ ఉందండి ఇక్కడ. అంటే యూనిట్ క్రియేషన్ అంటే అది ప్రెస్ చేయాలి. నేను ఆ యూనిట్ అనేది ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ ఇవ్వగానే ఇట్లా వస్తుందండి. ఇప్పుడు మనం యూనిట్స్ అంటే ఏం చేయాలంటే ఇక్కడ టైప్ ఉంది కదండీ! యూనిట్ క్రియేషన్‌లో టైప్‌లో సింపుల్ ఉంది కదండీ! సింపుల్‌ని మనం అది ఆల్రెడీ సాఫ్ట్‌వేర్‌లో ఉంటుందండి. దాన్ని మనం ఏం చేయనవసరం లేదు. నెక్స్ట్ సింబల్‌లో ఏమివ్వాలంటే నంబర్స్ ఇవ్వాలండి. అంటే మనం అంటే ఈ స్టాక్ అంటే ఇదంతా స్టాక్ ఐటెమ్ కదండీ! ముందు మనం టేబుల్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన దాంట్లో స్టాక్ ఐటెమ్ కదండీ! అవన్నీ కూడా ఎందులో మెజర్ చేస్తున్నామండి మనం? నంబర్స్‌లో మెజర్ చేస్తున్నామండి. సో, ఇప్పుడు మన సింబల్‌లో ఎన్‌ఓఎస్ అని ఇవ్వాలండి. ఇదిగోండి. ఎన్‌ఓఎస్ ఇచ్చాను. ఎన్‌ఓఎస్ ఇచ్చాను. ఎంటర్ ఇస్తున్నాను. ఫార్మల్ నేమ్‌లో ఏమివ్వాలంటే ఈ ఎన్‌ఓఎస్‌కి ఫుల్ ఫార్మ్ ఏంటండి? నంబర్స్. ఎన్‌యుఎంఈఆర్ఎస్ అని ఫుల్ ఫార్మ్ ఇవ్వాలండి ఫార్మల్ నేమ్‌లో. పైన సింబల్‌లో ఎన్‌ఓఎస్ ఇస్తాము. ఫార్మల్ నేమ్‌లో నంబర్స్ ఇస్తాము. ఎన్‌యుఎంబీఈఆర్ఎస్ నంబర్స్ ఇచ్చామండి. ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ నంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ 0 ఉందండి. అది మనం ఏం చేయనవసరం లేదు. ఎంటర్ ఇచ్చేయొచ్చు. ఎంటర్ ఇస్తే మళ్ళీ యాక్సెప్ట్ ఎస్ఆర్ అని వస్తుంది. మళ్ళీ ఎంటర్ ఇవ్వండి. యూనిట్ క్రియేషన్ అనేది సేవ్ అవుతుందండి. ఓకేనండి. ఈ యూనిట్ క్రియేషన్ మనకి ఎన్నున్నాయండి? యూనిట్ ఆఫ్ మెజర్స్ ఓన్లీ 1 ఉందండి. నంబర్స్‌లోనే మెజర్ అయ్యి ఉన్నాయి. సో, అదొకటి సరిపోతుంది. యూనిట్ క్రియేషన్ అయిపోయిందండి. నెక్స్ట్ ఏం చేయాలండి? నెక్స్ట్ స్టాక్ గ్రూప్ క్రియేషన్ చేయాలండి. ఇప్పుడు నేను ఎస్కేప్ చేస్తున్నానండి. ఎస్కేప్ చేసి ఈ లిస్ట్ ఆఫ్ మాస్టర్స్‌లో స్టాక్ గ్రూప్ ఎక్కడుందండి? చూడండి ఇన్వెంటరీ మాస్టర్స్‌లో ఇంగో ఫస్ట్‌న ఉందండి స్టాక్ గ్రూప్. సో, ఇప్పుడు నేను స్టాక్ గ్రూప్‌ని ఎంటర్ ఇస్తున్నానండి. ఓకేనా అండి? సో, ఇట్లా వస్తుందండి. దీన్ని ఎట్లా చేయాలంటే నేమ్‌లో షాంపూస్ ఇవ్వాలండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న ఆ టేబుల్‌ని ఒకసారి చూడాలండి మీరు. ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న ఆ టేబుల్‌ని. ఫస్ట్ మనకి ఏమున్నాయండి? అంటే గ్రూప్‌లో ఏమున్నాయండి ఫస్ట్ షాంపూ ఉందండి. ఇప్పుడు ఈ స్టాక్ గ్రూప్‌లోనండి అంటే చూసారా స్టాక్ గ్రూప్ క్రియేషన్ అంటే గ్రూప్‌లో ఉన్నవి మనము సేవ్ చేస్తామండి. ఇప్పుడు షాంపూస్ 4 ఉన్నాయి. నాలుగిటికి ఒకసారి మనం సేవ్ చేస్తే సరిపోతుంది. లెడ్జర్ క్రియేషన్ లాగే ఇది కూడా. లెడ్జర్ క్రియేషన్ ఏం చేస్తామండి? ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ చేసామంటే క్యాపిటల్ అకౌంట్ అని సేవ్ చేస్తాం. మళ్ళీ క్యాపిటల్ ఇవ్వం కదండీ! ఆ ట్రాన్సాక్షన్స్‌లో. అలానే స్టాక్ గ్రూప్ కూడా అలానే అండి. ఇప్పుడు షాంపూస్ ఇన్ని ఉన్నాయి కాబట్టి ఇందులో ఒక షాంపూ ఒకటిస్తే సరిపోతుంది. అలా ఎన్ని రకాల గ్రూప్స్ అనేవి ఉన్నావో అవి మాత్రం ఇందులో మనం క్రియేట్ చేస్తామండి. ఫస్ట్‌దైతే ఇప్పుడు షాంపూ ఉందండి. నేను షాంపూ ఎంటర్ ఇస్తున్నాను. ఇదిగోండి. షాంపూ, షాంపూ ఎంటర్ ఇస్తున్నానండి. ఇంక షాంపూస్ అండి. ఇదిగోండి షాంపూస్. ఇదిగోండి నేమ్ షాంపూస్ ఇచ్చాను నేను. ఇదిగోండి ఎంటర్ ఇస్తున్నాను. సో, ఎంటర్ ఇస్తూ అండర్‌లోకి వెళ్ళానండి. అండర్‌లో
ప్రైమరీ ఎంటర్ ఇవ్వాలండి. ఆల్రెడీ ఇక్కడ మనకి అండర్‌లో ప్రైమరీ అనేది ఉంటుంది. అది ఎంటర్ చేస్తే సరిపోతుంది. నేను ఎంటర్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ లాస్ట్ ఏముందండి? షుడ్ క్వాంటిటీస్ ఆఫ్ ఐటెమ్స్ బి యాడెడ్ అని ఉంది కదండీ! అందులో మనం ఎస్ అని ఇవ్వాలండి. వైఈఎస్ ఎస్ అని ఇచ్చి సేవ్ చేయాలండి. ఓకేనండి? ఇంగోండి నేను ఎస్ అని ఇచ్చాను. ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ 2 టైమ్స్ ప్రెస్ చేస్తే ఎంటర్ అయిపోతుంది. లేదా ఎంటర్ ఇచ్చి కంట్రోల్‌లో చేసినా సేవ్ అవుతుందండి. ఓకేనండి. ఇప్పుడు షాంపూస్ గ్రూప్ క్రియేషన్ అయిందండి. నెక్స్ట్ గ్రూప్ ఏముందండి? హ్యాండ్ వాష్ ఉందండి. మీరు టేబుల్ చూస్తూ చేయాలండి. అందుకే ఒకసారి నోట్స్‌లో రాసుకోమని చెప్తున్నాను. ఓకేనండి. ఇప్పుడు నేను నెక్స్ట్ గ్రూప్ హ్యాండ్ వాష్ అండి. ఇదిగోండి హ్యాండ్ వాష్ ఇచ్చాను. ఎంటర్ ఇస్తున్నాను. సో, అండర్‌లో ఏమివ్వాలండి? ప్రైమరీ ఇస్తామండి. ప్రైమరీ ఎంటర్ ఇస్తున్నాను. సో, ఇక్కడ షుడ్ క్వాంటిటీస్ ఆఫ్ ఐటెమ్స్ బి యాడెడ్‌లో ఏమివ్వాలండి? ఎస్ ఇవ్వాలండి. ఎస్ ఇస్తున్నాను. వైఈఎస్ ఎస్ ఇస్తున్నాను. ఎంటర్ ఇస్తున్నాను. ఓకేనండి. సో, నెక్స్ట్ గ్రూప్ ఏంటండి? షాంపూస్ అయిపోయింది. హ్యాండ్ వాష్ అయిపోయింది. నెక్స్ట్ టూత్ పేస్ట్ అండి. టూత్ పేస్ట్ ఇవ్వాలండి. ఇదిగోండి టూత్ పేస్ట్ ఇచ్చాను. ఎంటర్ ఇస్తున్నాను. ప్రైమరీ కూడా ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ ఏమి ఇవ్వాలండి? ఎస్ ఇవ్వాలి. ఇదిగోండి ఎస్ ఇచ్చాను. ఎంటర్ ఇస్తున్నాను. ఓకే. నెక్స్ట్ గ్రూప్ ఏముందండి? ఫేస్ వాష్ అండి. ఫేస్ వాష్ ఇస్తున్నాను. ఫేస్ వాష్ ఇచ్చాను. ఎంటర్ ఇస్తున్నాను. ప్రైమరీ ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ ఎస్ ఇస్తున్నాను. ఇదిగోండి ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ ఇచ్చి సేవ్ చేశాను. నెక్స్ట్ గ్రూప్ ఏంటండి? టూత్ పౌడర్ అండి. నెక్స్ట్ గ్రూప్ టూత్ పౌడర్. నెక్స్ట్ టూత్ పౌడర్ ఇచ్చానండి. ఎంటర్ ఇస్తున్నాను. ప్రైమరీ ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ ఎస్ ఇస్తున్నాను. ఎస్ ఇచ్చి ఎంటర్ ఇస్తాను 2 టైమ్స్. నెక్స్ట్ గ్రూప్ ఏంటండి? బిస్కెట్స్. బిస్కెట్స్ ఎంటర్ ఇస్తున్నాను. ప్రైమరీ ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఎస్ ఇస్తున్నాను. సేవ్ చేస్తున్నాను ఎంటర్ ఇచ్చి. నెక్స్ట్ గ్రూపు సాస్ అండి. నెక్స్ట్ గ్రూప్ సాస్ ఎంటర్ ఇస్తున్నాను. ప్రైమరీ ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ ఎస్ ఇస్తున్నాను. సో, మిగతా గ్రూపు ఈ టేబుల్ ఇవ్వలేదండి. చూడండి ఈ 11th ట్రాన్సాక్షన్‌లో గ్రూప్ ఉంటుందండి. అది మనం స్టాక్ గ్రూప్‌లో క్రియేషన్ చేయాలి. 11th ట్రాన్సాక్షన్ చూడండి ఒకసారి. 3 ఉన్నాయండి ప్రొడక్ట్స్ అన్నీ కూడాను. సో, అవి నేను ఇక్కడ ఆల్రెడీ మనం వాచెస్ నుంచి చేయొచ్చు. టేబుల్‌లో లేవు. వాచెస్ నుంచి కూడా మనం క్రియేట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు నేను క్రియేట్ చేస్తున్నాను. ఈ మూడిటికి కూడా ఏంటండి ఇవి? లాక్టోకెకామైన్, పాండ్స్ కోల్డ్ క్రీము, సెలెని మాయిశ్చరైజర్ అండి. దీనికి నేను గ్రూప్ ఏమిస్తున్నానంటే స్కిన్ క్రీమ్ అని ఇస్తున్నానండి. స్కిన్ క్రీమ్ అని ఇస్తున్నాను. ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ ఎస్ ఇస్తున్నానండి. సో, 11th ట్రాన్సాక్షన్ కోసం నేను ఇట్లా చేస్తున్నానండి. ఈ స్టాక్ గ్రూప్ అనేది క్రియేషన్. ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ సేవ్ చేస్తున్నానండి. ఓకేనండి. సో, ఇక్కడితో స్టాక్ గ్రూప్ క్రియేషన్ అయిందండి. సో, ఎస్కేప్ చేస్తూ నేను బయటకు వస్తున్నానండి. ఎస్కేప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏం చేయాలండి? స్టాక్ ఐటెమ్ క్రియేషన్ చేయాలండి. ఓకేనండి. ఇక్కడ చూడండి ఇన్వెంటరీ మాస్టర్స్‌లోనే చూడండి ఇక్కడ స్టాక్ గ్రూప్ తర్వాత స్టాక్ కేటగిరీ స్టాక్ ఐటెమ్ ఉందండి. ఇప్పుడు ఈ స్టాక్ ఐటెమ్ నేను ఎంటర్ ఇస్తున్నానండి. సో, ఇట్లా వస్తుందండి స్టాక్ ఐటెమ్ ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే మనం ఫస్ట్ టేబుల్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం కదండీ స్టాక్ ఐటెమ్‌ని అదొకసారి చూడండి. సో, అందులో ఫస్ట్‌ది ఏముందండి? నేమ్ దగ్గర ఏమివ్వాలంటే ఫస్ట్‌ది స్టాక్ ఐటెమ్ ఏముందండి? సన్ సిల్క్ షాంపూ ఉందండి. అది ఇవ్వాలండి ఇక్కడ. నేను ఇస్తున్నాను సన్ సిల్క్ షాంపూ. సన్ సిల్క్ షాంపూ ఇచ్చాను. ఎంటర్ ఇస్తున్నాను. సో, అండర్‌లో షాంపూస్ అండి. ఇక్కడ చూసారా? అండర్‌లోకి రాగానే ఇక్కడ మనకి గ్రూప్ క్రియేషన్ చేసాం కదండీ! అవి ఇక్కడ వచ్చేస్తాయండి. ఓకేనండి. సో, సన్ సిల్క్ షాంపూ అనేది అండర్ అంటే గ్రూప్ ఏంటంటే ఇప్పుడు లెడ్జర్‌లో కూడా చూడండి
దానికి గ్రూప్ ఇచ్చినప్పుడు క్యాపిటల్ అకౌంట్ గ్రూప్ ఇచ్చినప్పుడు అక్కడ అండర్ ఉంటుందండి. అట్లానే ఇక్కడ కూడా స్టాక్ ఐటెమ్‌లో అట్లానండి. ఓకేనండి. సో, అండర్‌లో ఈ సన్‌సిల్క్ షాంపూకి గ్రూప్ ఏంటండి? షాంపూ గదండీ! ఇంగో నేను షాంపూ ఇక్కడ ఉంది చూడండి. షాంపూస్ ఎంటర్ ఇస్తున్నాను. ఓకేనండి. నెక్స్ట్ యూనిట్స్ ఇన్వాయిస్ ఇవ్వాలండి. యూనిట్స్. ఓకేనండి. ఆల్రెడీ ఇదేంటండి యూనిట్ క్రియేషన్ చేసాం గదండీ! ఇన్వాయిస్ అది ఇక్కడ వచ్చేస్తుందండి. ఈ ముందు చేసిన యూనిట్ క్రియేషన్ కానీ స్టాక్ గ్రూప్ గానీ ఇక్కడ మనకి స్టాక్ ఐటెమ్‌లో వస్తాయండి. అవన్నీ చేయడం వల్ల ఇక్కడ మనం స్టాక్ ఐటెమ్ క్రియేషన్ అనేది చేయగలుగుతామండి. ఓకేనండి. సో, అవి లేకపోతే ఈ స్టాక్ ఐటెమ్ క్రియేషన్ అనేది మనం చేయలేము. సో, స్టాక్ ఐటెమ్ క్రియేషన్ చేయాలంటే యూనిట్ క్రియేషను, స్టాక్ గ్రూప్ క్రియేషన్ చేయాలండి. ఓకేనండి. సో, ఇప్పుడు నేను యూనిట్స్‌లో ఇన్వాయిస్ ఎంటర్ ఇస్తున్నానండి. నెక్స్ట్ స్టాట్యూటరీ డీటెయిల్స్ కూడా అవసరం లేదండి. నేను ఎంటర్ ఇస్తే ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చి చూడండి ఇందాక నేను ఓపీ చెప్పా కదండీ! ఓపెనింగ్ బ్యాలెన్స్. సో, ఇక్కడ ఇస్తామండి. ఎలా అంటే చూడండి ఇక్కడ క్వాంటిటీ అంటే సన్‌సిల్క్ షాంపూ అనేవి క్వాంటిటీ ఎంతుందండి? ఓపెనింగ్ బ్యాలెన్స్ క్వాంటిటీ ఎంతుందండి? టేబుల్‌లో చూడాలండి. ఇప్పటి నుంచి కూడా మనం టేబుల్‌లో చూసే చేస్తాము. క్వాంటిటీ ఎంతుందండి? 200 ఉందండి. 200 ఇస్తున్నాను క్వాంటిటీ. ఎంటర్ ఇస్తున్నాను. రేట్‌లోకొచ్చిందండి. అలాగే ఈ సన్‌సిల్క్ షాంపూ అనేది ఒక్కొక్కటి ఎంతండి? 3 రూపీస్ అండి. సో, 3 ఇచ్చాను నేను. ఎంటర్ ఇస్తున్నాను. ఇలా ఎంటర్ ఇవ్వగానే ఈ 200కి ఈ 200 షాంపూస్‌కి ఒక్కొక్కటి అంటే మల్టిప్లై చేయగా అది మల్టిప్లికేషన్ చేస్తదండి. చేయగా మనకి 600 రూపీస్ వచ్చిందండి. ఇది ఒక 200 ఇంటూ 3 అదే చేస్తుందండి సాఫ్ట్‌వేర్. మనకి ఇక్కడ క్వాంటిటీ రేట్ ఇస్తే అదే చేసి వాల్యూలో అదే ఇస్తుందండి. ఓకేనండి. సో, ఇలా వచ్చేసాక ఎంటర్ ఇవ్వాలండి. ఎంటర్ ఇస్తూ సేవ్ చేయాలండి. సో, ఇలా మనకి అంటే క్వాంటిటీ రేట్ ఇచ్చాక వాల్యూ వచ్చేసిందంటే కంట్రోల్‌లో చేసినా కూడా సేవ్ అయిపోతుంది. అన్ని సార్లు మనం ఎంటర్ ప్రెస్ చేయనవసరం లేదు. ఓకేనండి. సో, నెక్స్ట్ ఏముందో చూడండి. నెక్స్ట్ డవ్ షాంపూ ఉందండి. డవ్ షాంపూ ఇస్తున్నాను నేను నేమ్‌లో. డవ్ షాంపూ ఇచ్చాను. ఎంటర్ ఇస్తున్నాను. ప్రైమరీలో ఏమివ్వాలండి అండరు? షాంపూసే కదండీ! ఇదిగోండి షాంపూస్ ఎంటర్ ఇస్తున్నాను నేను. ఇన్వాయిస్ ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ ఇస్తూ మళ్ళీ ఓపెనింగ్ బ్యాలెన్స్‌లోకొచ్చాను. క్వాంటిటీ ఎంతండి డవ్ షాంపూ? 200 అండి. ఎంటర్ ఇచ్చాను. రేట్ 3 రూపీస్ అండి. ఎంటర్ ఇచ్చానండి. ఇట్లా వాల్యూ వస్తుంది కదండీ! ఇప్పుడు నేను కంట్రోల్‌లో చేస్తున్నాను. సో, కంట్రోల్‌లో చేస్తే సేవ్ అయిపోతుంది. మళ్ళీ కొత్త స్టాక్ ఐటెమ్ క్రియేషన్ అనేది వచ్చేస్తుందండి. నెక్స్ట్ మీరా షాంపూ అండి. మీరా షాంపూ ఎంటర్ ఇస్తున్నాను. ప్రైమరీలో షాంపూస్ ఇస్తున్నాను. అండర్‌లో షాంపూస్ ఇస్తున్నాను. యూనిట్స్‌లో నంబర్స్ ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ ఇస్తూ ఓపెనింగ్ బ్యాలెన్స్‌కొచ్చాను. సో, క్వాంటిటీ ఎంతండి? 200 అండి. రేటు 2 రూపీస్ అండి. ఎంటర్ ఇచ్చానండి. వాల్యూ వచ్చేసింది. కంట్రోల్‌లో చేస్తున్నాను నేను. ఓకే. నెక్స్ట్ ఫోర్త్‌ది ఏంటండి? ప్యాంటీన్ షాంపూ అండి. ప్యాంటీన్ షాంపూ ఇచ్చానండి. అండర్ షాంపూ అండి. ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. క్వాంటిటీ 200 అండి. ఎంటర్ ఇస్తున్నాను. రేట్ 3 రూపీస్ అండి. ఎంటర్ ఇచ్చాను. వాల్యూ వచ్చింది. కంట్రోల్‌లో చేస్తున్నాను. నెక్స్ట్ ఫిఫ్త్‌ది డెటాల్ హ్యాండ్ వాష్ అండి. డెటాల్ హ్యాండ్ వాష్ ఎంటర్ ఇస్తున్నాను. అండర్ ఏంటండి? హ్యాండ్ వాష్. ఇంగోండి హ్యాండ్ వాష్ ఎంటర్ ఇస్తున్నాను. ఇన్వాయిస్ ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ ఇస్తూ కిందకొచ్చాను. క్వాంటిటీ ఎంతండి? 50. ఎంటర్ ఇస్తున్నాను. రేట్ ఎంతండి? 30 రూపీస్. 30 ఇచ్చానండి. ఎంటర్ ఇస్తున్నాను. వాల్యూ వచ్చింది. కంట్రోల్‌లో చేస్తున్నాను. నెక్స్ట్ సంతూర్ హ్యాండ్ వాష్ అండి. నెక్స్ట్ సంతూర్ హ్యాండ్ వాష్ ఎంటర్ ఇస్తున్నాను. అండర్ ఏంటండి? హ్యాండ్ వాష్. హ్యాండ్ వాష్ ఎంటర్ ఇస్తున్నానండి. మళ్ళీ ఇన్వాయిస్ ఎంటర్ ఇస్తున్నాను. క్వాంటిటీ 50 అండి. ఎంటర్ ఇస్తున్నాను. రేట్ 20 రూపీస్ అండి. 20 ఇచ్చాను. ఎంటర్ ఇస్తున్నానండి. కంట్రోల్‌లో చేస్తున్నాను. వాల్యూ వచ్చింది కదా! కంట్రోల్‌లో చేస్తున్నాను. నెక్స్ట్ సెవెంత్ అండి. డవ్ హ్యాండ్ వాష్ అండి.
డవ్ హ్యాండ్ వాష్ ఎంటర్ ఇస్తున్నానండి. అండర్ ఏంటండి హ్యాండ్ వాష్ ఇస్తున్నాను. ఇన్వాయిస్ ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. ఓపెనింగ్ బ్యాలెన్స్ క్వాంటిటీ ఎంతండి 50 ఎంటర్ ఇస్తున్నానండి. రేట్ ఎంతండి 30 రూపీస్ ఒక్కొక్కటి. 30 ఇచ్చాను. ఎంటర్ ఇస్తున్నాను. వాల్యూ వచ్చింది. కంట్రోల్లో చేస్తున్నాను. ఓకేనండి. నెక్స్ట్ పెప్సోడెంట్ 100 గ్రామ్స్ టూత్పేస్ట్ అండి. టూత్పేస్ట్ ఇచ్చాను. ఎంటర్ ఇస్తున్నాను. అండర్ ఏంటండి టూత్పేస్ట్ ఇచ్చాను. ఇన్వాయిస్ ఇస్తున్నాను. ఎంటర్ ఇస్తున్నాను. క్వాంటిటీ 20 అండి. ఎంటర్ ఇస్తున్నాను. ఒక్కొక్కటి 28 రూపీస్ అండి. రేటు 28 రూపీస్. ఎంటర్ ఇస్తున్నాను. వాల్యూ వచ్చింది. కంట్రోల్లో చేస్తున్నాను. నెక్స్ట్ పెప్సోడెంట్ 200 గ్రామ్స్ టూత్పేస్ట్ అండి. ఇప్పుడు 100 గ్రామ్స్ చేసాము. ఇప్పుడు 200 గ్రామ్స్ది పెప్సోడెంట్ గ్రామ్స్ టూత్పేస్ట్ ఇచ్చానండి. ఎంటర్ ఇస్తున్నాను. అండర్ ఏంటండి టూత్పేస్ట్ ఎంటర్ ఇస్తున్నాను. క్వాంటిటీ 10 అండి. రేటు 34 రూపీస్ అండి. ఎంటర్ ఇస్తున్నాను. వాల్యూ వచ్చింది. కంట్రోల్ చేస్తున్నాను. ఓకేనండి. నెక్స్ట్ హిమాలయ 150 గ్రామ్స్ టూత్పేస్ట్ అండి. హిమాలయ 150 గ్రామ్ టూత్పేస్ట్ ఎంటర్ ఇస్తున్నాను. అండరు టూత్పేస్ట్ అండి. ఎంటర్ ఇస్తున్నాను. క్వాంటిటీ 10 అండి. ఎంటర్ ఇస్తున్నాను. రేటు 30 రూపీస్ అండి. ఎంటర్ ఇస్తున్నాను. వాల్యూ వచ్చింది. కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎవర్ యూత్ ఫేస్ వాష్ అండి. ఫేస్ వాష్ ఎంటర్ ఇస్తున్నాను. అండర్ ఫేస్ వాష్ అండి. ఫేస్ వాష్ ఎంటర్ ఇస్తున్నాను. ఇన్వాయిస్ ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. క్వాంటిటీ ఎంతండి 50 ఎంటర్ ఇస్తున్నాను. రేటు 45 రూపీస్. ఎంటర్ ఇస్తున్నాను. వాల్యూ వచ్చింది. కంట్రోల్లో చేస్తున్నాను. నెక్స్ట్ వన్ హిమాలయ ఫేస్ వాష్ అండి. హిమాలయ ఫేస్ వాష్ ఎంటర్ ఇస్తున్నాను. అండరు ఫేస్ వాష్ అండి. ఎంటర్ ఇస్తున్నాను. ఇన్వాయిస్ ఎంటర్ ఇస్తున్నాను. క్వాంటిటీ 10 అండి. రేటు 75 రూపీస్. 75 ఎంటర్ ఇస్తున్నానండి. కంట్రోల్ చేస్తున్నాను. సంతూర్ ఫేస్ వాష్ అండి. ఎంటర్ ఇస్తున్నాను. అండరు ఫేస్ వాష్ అండి. ఎంటర్ ఇస్తున్నాను. ఇన్వాయిస్ ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. క్వాంటిటీ 10 అండి. ఎంటర్ ఇస్తున్నాను. రేటు 50 ఇచ్చాను. ఎంటర్ ఇచ్చాను. వాల్యూ వచ్చింది. కంట్రోల్లో చేస్తున్నాను. నెక్స్ట్ వన్ కోల్గేట్ టూత్ పౌడర్ అండి. కోల్గేట్ టూత్ పౌడర్ ఇచ్చానండి. అండరు టూత్ పౌడర్ అండి. ఎంటర్ ఇచ్చాను. ఇన్వాయిస్ ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. క్వాంటిటీ 50 అండి. ఎంటర్ ఇస్తున్నాను. రేటు 25 ఎంటర్ ఇస్తున్నాను. వాల్యూ వచ్చింది. కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ డాబర్ రెడ్ టూత్ పౌడర్ అండి. డాబర్ రెడ్ టూత్ పౌడర్ అండి. ఎంటర్ ఇస్తున్నాను. అండరు టూత్ పౌడర్ అండి. ఎంటర్ ఇస్తున్నాను. ఇన్వాయిస్ ఎంటర్ ఇస్తున్నాను. ఓకే, దీనికి క్వాంటిటీ 50 అండి. ఎంటర్ ఇస్తున్నాను. రేట్ 20 ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్లో చేస్తున్నానండి. నెక్స్ట్ వన్ వీకో టర్మరిక్ టూత్ పౌడర్ అండి. వీకో టర్మరిక్ టూత్ పౌడర్ అండి. ఎంటర్ ఇస్తున్నాను. అండర్ మళ్ళీ టూత్ పౌడర్ అండి. ఎంటర్ ఇస్తున్నాను. ఇన్వాయిస్ ఎంటర్ ఇస్తున్నాను. క్వాంటిటీ 30
ఎంటర్ ఇస్తున్నాను. రేటు 15 ఎంటర్ ఇస్తున్నాను. వాల్యూ వచ్చింది, కంట్రోల్లో చేస్తున్నాను. నెక్స్ట్ గుడ్ డే కాజు బిస్కెట్స్ అండి. గుడ్ డే కాజు బిస్కెట్స్ అండి, ఎంటర్ ఇస్తున్నాను. అండర్ బిస్కెట్స్ అండి, యూనిట్స్ ఎన్వైస్ ఇస్తున్నాను, ఎంటర్ ఇచ్చాను, మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. క్వాంటిటీ 100 అండి, రేటు 10 రూపీస్ ఎంటర్ ఇస్తున్నానండి. వాల్యూ వచ్చింది, కంట్రోల్లో చేస్తున్నాను. నెక్స్ట్ 50-50 బిస్కెట్స్ అండి. 50-50 బిస్కెట్స్ అండి, ఎంటర్ ఇస్తున్నాను. అండర్ బిస్కెట్స్ అండి, యూనిట్స్ ఎన్ఓఎస్ అండి, యూనిట్స్ ఎన్ఓఎస్ అని ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. క్వాంటిటీ 100 ఎంటర్ ఇస్తున్నాను. రేటు 10 రూపీస్ 10 ఇచ్చాను, ఎంటర్ ఇస్తున్నాను, కంట్రోల్లో చేస్తున్నాను. ఓకేనండి. నెక్స్ట్ బ్రిటానియా మిల్క్ బిస్కెట్స్ అండి. బ్రిటానియా మిల్క్ బిస్కెట్స్ ఇచ్చానండి, ఎంటర్ ఇస్తున్నాను. అండర్ బిస్కెట్స్ అండి, ఎంటర్ ఇచ్చాను, మళ్ళీ ఎంటర్ ఇచ్చాను, ఎంటర్ ఇస్తున్నాను. క్వాంటిటీ 100 అండి, రేటు 15 అండి. వాల్యూ వచ్చింది, కంట్రోల్లో చేస్తున్నాను. నెక్స్ట్ బ్రిటానియా జామ్ ట్రీట్ అండి. అండర్ బిస్కెట్స్ అండి, యూనిట్స్ ఎన్ఓఎస్ ఎంటర్ ఇస్తున్నాను. క్వాంటిటీ 50 అండి, ఎంటర్ ఇస్తున్నాను. రేటు 12 రూపీస్ ఎంటర్ ఇచ్చాను, కంట్రోల్లో చేస్తున్నానండి. నెక్స్ట్ క్రాక్ జాక్ బిస్కెట్స్ అండి. క్రాక్ జాక్ బిస్కెట్స్ ఎంటర్ ఇస్తున్నాను. అండర్ బిస్కెట్స్ అండి, యూనిట్స్ ఎన్వైస్ అండి, ఎంటర్ ఇస్తున్నాను, మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. క్వాంటిటీ 50 అండి, ఎంటర్ ఇస్తున్నాను. రేటు 10 రూపీస్ ఎంటర్ ఇస్తున్నానండి. వాల్యూ వచ్చింది, కంట్రోల్లో చేస్తున్నాను. నెక్స్ట్ రెడ్ చిల్లీ సాస్ అండి. రెడ్ చిల్లీ సాస్ ఇచ్చాను, ఎంటర్ ఇస్తున్నాను. అండర్ సాస్ అండి, ఎంటర్ ఇచ్చాను. యూనిట్స్ ఎన్వైస్ అండి, ఎంటర్ ఇస్తున్నాను. క్వాంటిటీ 20 అండి, ఎంటర్ ఇస్తున్నాను. రేటు 50 అండి, ఎంటర్ ఇస్తున్నాను. వాల్యూ వచ్చింది, కంట్రోల్లో చేస్తున్నాను. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ సాస్ అండి. గ్రీన్ చిల్లీ సాస్ ఎంటర్ ఇస్తున్నాను. అండర్ సాస్ అండి, ఎంటర్ ఇచ్చానండి. యూనిట్స్ ఎన్వైస్ అండి, ఎంటర్ ఇస్తున్నాను, మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. క్వాంటిటీ 50 అండి, రేటు 30 రూపీస్ ఎంటర్ ఇస్తున్నానండి. వాల్యూ వచ్చింది, కంట్రోల్లో చేస్తున్నాను. నెక్స్ట్ టమాటా సాస్ అండి. అండరు సాస్ అండి, ఎంటర్ ఇస్తున్నాను. యూనిట్స్ ఎన్వైస్ ఎంటర్ ఇస్తున్నాను, మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. క్వాంటిటీ 20 అండి, ఎంటర్ ఇస్తున్నాను. రేటు 50 రూపీస్ అండి, ఎంటర్ ఇస్తున్నానండి. వాల్యూ వచ్చింది, కంట్రోల్లో చేస్తున్నాను. నెక్స్ట్ సోయా సాస్ అండి. నెక్స్ట్ సోయా సాస్ అండి, ఎంటర్ ఇస్తున్నాను. అండరు సాస్ అండి, ఎంటర్ ఇస్తున్నాను. ఇన్వాయిస్ ఎంటర్ ఇస్తున్నాను, మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. క్వాంటిటీ 20 అండి, రేటు 60 రూపీస్ అండి, ఎంటర్ ఇస్తున్నాను. వాల్యూ వచ్చింది, కంట్రోల్లో చేస్తున్నానండి. నెక్స్ట్ టేబుల్ అయిపోయాయండి. ఇప్పుడు 11 ట్రాన్సాక్షన్లో చేద్దాము. లాక్టో కకామైన్ అండి. లాక్టో కకామైన్ ఎంటర్ ఇస్తున్నాను. అండరు స్కిన్ క్రీమ్ అండి. అండర్ స్కిన్ క్రీమ్ ఎంటర్ ఇస్తున్నానండి. యూనిట్స్ ఎన్వైస్ ఎంటర్ ఇస్తున్నానండి. ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ క్వాంటిటీ ఇచ్చాడు చూడండి, 20 ఇచ్చాడండి. 20 ఇద్దాము ఇక్కడ కూడా. ఎంటర్ ఇస్తున్నాను. రేటు 53
53 ఇచ్చాను. ఎంటర్ ఇస్తున్నాను. వాల్యూ వచ్చింది. కంట్రోల్‌లో చేస్తున్నాను. ఓకే అండి. నెక్స్ట్ పాండ్స్ కోల్డ్ క్రీమ్ అండి. ఇదిగోండి ఎంటర్ ఇస్తున్నాను. అండర్ మళ్ళీ స్కిన్ క్రీమ్ అండి. ఎంటర్ ఇస్తున్నాను. యూనిట్స్ ఇన్వాయిస్ ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. క్వాంటిటీ 20 అండి. రేటు 60 అండి. ఎంటర్ ఇస్తున్నాను. వాల్యూ వచ్చింది. కంట్రోల్‌లో చేస్తున్నాను. ఓకే అండి. నెక్స్ట్ సెలోని మాయిశ్చరైజర్ అండి. ఎంటర్ ఇచ్చానండి. అండర్ స్కిన్ క్రీమ్ అండి. ఎంటర్ ఇస్తున్నాను. ఇన్వాయిస్ ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. క్వాంటిటీ 50 అండి. ఎంటర్ ఇస్తున్నాను. రేటు 75 అండి. ఎంటర్ ఇస్తున్నాను. వాల్యూ వచ్చింది. కంట్రోల్ చేస్తున్నానండి. ఓకేనండి. సో ఇక్కడితో స్టాక్ ఐటెమ్ క్రియేషన్ అనేది అయ్యిందండి. ఓకేనండి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పటి వరకు మీకు అర్థమైందేంటి, షాంపూలు కానీ, హ్యాండ్ వాష్లు కానీ, టూత్‌పేస్ట్ కానీ, టూత్ పౌడర్లు కానీ, క్రీమ్స్ కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే ఇది ఎందుకు మనం చేస్తున్నామంటే అండి, మీరు ఒకవేళ జాబ్ కానీ ఇట్లా ఈ షాంపూస్ సేల్ చేసే షాంపూస్ కానీ ఇట్లా ఈ స్టాక్ ఇలాంటి స్టాక్ ఐటెమ్ మీరు సేల్స్ చేసే షాప్‌లో జాబ్ చేసినట్లయితే మీకు ఎట్లా చేయాలనేది ఇది ఒక ఎక్సర్సైజ్ అండి. ఓకేనండి. సో స్టాక్ ఐటెమ్ అట్లా ఇట్లా షాంపూస్ కానీ ఉంటాయి కదండీ! ఇంకా రకరకాలు చిప్స్ కానీ అట్లా ఇలా అంటే మనం ఇంట్లో యూజ్ చేసుకునే వస్తువులు తినేవి కానీ, మనం వాడేవి కానీ ఇవన్నీ కూడా సో, అవన్నీ సేల్స్ చేసే షాప్‌లో మనం జాబ్ చేసినట్లయితే అప్పుడు మీకు ఈ ఎక్సర్సైజ్ ఉపయోగపడుతుందండి. సో, ఈ ఎక్సర్సైజ్ చేసినట్టే అక్కడ మనం చెయ్యాలండి. ఓకేనండి. సో, మనం ఈజీగా అంటే ఎంత స్టాక్ ఐటెమ్ ఉంటే ఎన్ని ఆహ్, గ్రూప్‌లో ఏముంటది, అలాగే క్వాంటిటీ ఎంతుందో చూసుకొని దాని మనీ ఎంతిస్తే అది ఎంతైతే ఉంటుంది, ఎంత సేల్స్ అవుతుందనేది ఈ ఈ ఎక్సర్సైజ్ 5లో చేయడానికి మీకు తెలుస్తుందండి. ఈజీగా ఎట్లా చేయాలని తెలుస్తుంది. ఓకేనా అండి. సో, ఇక్కడితో స్టాక్ ఐటెమ్ క్రియేషన్ అయింది. నేను ఎస్కేప్ చేస్తున్నాను. సో, నెక్స్ట్ ఏం చేయాలండి? లెడ్జర్ క్రియేషన్స్. చూడండి నేను ఎస్కేప్ చేయగానే ఇట్లా వచ్చింది కదా! ఇదిగోండి. అకౌంటింగ్ మాస్టర్స్‌లో నేను లెడ్జర్ ఎంటర్ ఇస్తున్నాను. ఓకేనా అండి. ఫస్ట్ నేను అండర్‌లైన్ చేశాను కదండీ! ఇప్పటివరకు మనం చెప్పాం కదా! ఇది క్రెడిట్, డెబిట్ అని, ఇది గ్రూప్ ఇట్లా అని. సో, ఫస్ట్‌ది ఏముందండి? క్యాపిటల్ ఉందండి. క్యాపిటల్ ఇస్తున్నాను. క్యాపిటల్ ఎంటర్ ఇస్తున్నానండి. దీనికి అండర్ క్యాపిటల్ అకౌంట్ అండి. ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ క్యాష్ అండి. క్యాష్ ఆల్రెడీ సేవ్ అయి ఉంటుంది. నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ అండి. యూనియన్ బ్యాంక్ ఎంటర్ ఇస్తున్నానండి. అండర్ బ్యాంక్ అకౌంట్స్ అండి. ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్ చేస్తున్నానండి. ఎంటర్ ఇచ్చానండి. కంట్రోల్ చేశాను. నెక్స్ట్ క్యాష్ అండి. క్యాష్ ఆల్రెడీ సేవ్ అయి ఉంటుంది. నెక్స్ట్ పర్చేజ్ అండి. పర్చేజ్ ఇస్తున్నాను. పర్చేజ్ ఎంటర్ ఇస్తున్నాను. అండర్ ఏంటండి? పర్చేజ్ అకౌంట్స్ ఎంటర్ ఇచ్చానండి. కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ లెడ్జర్ A to Z ట్రేడర్స్ అండి. A to Z ట్రేడర్స్ ఎంటర్ ఇస్తున్నాను. దీనికి గ్రూప్ సన్‌రే క్రెడిటర్ అండి. సన్‌రే క్రెడిటర్ ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ సోల్డ్ అండి. సోల్డ్ అంటే మనం ఏమి ఇస్తామండి? సేల్స్ అనే ఇస్తామండి. సో, సేల్ కాదు సేల్స్ అని ఇవ్వాలండి. ఇక్కడ ఆల్రెడీ ఎస్ఏఎల్ఈ సేల్ ఉంటే మనం సేల్ అని ఇస్తాం. కానీ సోల్డ్ అనేది ఉంటే ఇక్కడ సేల్స్ అని ఇవ్వాలండి. SALES ఎంటర్ ఇస్తున్నాను. దీనికి అండర్ ఏంటండి? సేల్స్ అకౌంట్ ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ లెడ్జర్ మురళి ట్రేడర్స్ అండి. మురళి ట్రేడర్స్ ఎంటర్ ఇస్తున్నాను. దీనికి అండర్ ఏంటండి? సన్‌రే డెటార్ అండి. సన్‌రే డెటార్ ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ లెడ్జర్ పర్చేజ్ అండి. పర్చేజ్ ఆల్రెడీ సేవ్ చేశాను. నెక్స్ట్ అంజని ఏజెన్సీస్ అండి.
ఎంటర్ ఇస్తున్నాను. అండరు సన్‌రే క్రెడిటర్ అండి. సన్‌రే క్రెడిటర్ ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్‌లో చేస్తున్నానండి. ఓకేనండి. నెక్స్ట్ లెడ్జర్ క్యాష్ రిసీవ్డ్ అండి. క్యాష్ రిసీవ్డ్ అన్నా, క్యాష్ అన్నా ఆల్రెడీ మనం క్యాష్ అండ్ లెడ్జర్ అనేది యూజ్ చేస్తాము. సో, క్యాష్ ఆల్రెడీ సేవ్ అయి ఉంటుంది. నెక్స్ట్ మురళి ట్రేడర్స్ అండి. మురళి ట్రేడర్స్ ఆల్రెడీ మనం ముందు సేవ్ చేసామండి. ఓకేనండి. నెక్స్ట్ సోల్డ్ అంటే సేల్స్ కూడా సేవ్ చేసాము. నెక్స్ట్ మోహన్ ఎంటర్ప్రైజెస్ అండి. మోహన్ ఎంటర్ప్రైజెస్ అండి. ఎంటర్ ఇస్తున్నాను. దీనికి అండరు సన్‌రే డేటార్ అండి. ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ లెడ్జర్ క్యాష్ అండి. క్యాష్ ఆల్రెడీ సేవ్ అయి ఉంటుంది. ఏ టు జెడ్ ట్రేడర్స్ అండి నెక్స్ట్. అది కూడా సేవ్ చేసాము. సోల్డ్ అంటే సేల్స్ సేవ్ చేసాము. క్యాష్ సేవ్ అయి ఉంటుంది. మళ్ళీ సోల్డ్ అండి. అది కూడా సేవ్ చేసాము. నెక్స్ట్ ప్రతాప్ అండి. ప్రతాప్ అండి. ఎంటర్ ఇస్తున్నాను. దీనికి అండర్ సన్‌రే డేటార్ అండి. సన్‌రే డేటార్ ఆల్రెడీ ఉంది. నేను ఎంటర్ చేస్తున్నాను. కంట్రోల్‌లో చేస్తున్నానండి. నెక్స్ట్ పర్చేజ్ అండి. పర్చేజ్ ఆల్రెడీ కూడా మనం సేవ్ చేసాము. నెక్స్ట్ సూర్య అండ్ కంపెనీ అండి. సూర్య అండ్ కంపెనీ ఎంటర్ ఇస్తున్నాను. అండరు సన్‌రే క్రెడిటర్ అండి. కంట్రోల్ చేస్తున్నానండి. ఓకేనండి. ఇక్కడితో లెడ్జర్ క్రియేషన్ అయిందండి. సో, నెక్స్ట్ ఏం చేయాలండి? వాచర్ క్రియేషన్ అండి. నేను ఎస్కేప్ చేస్తున్నాను. సో, ఎస్కేప్ చేసి గేట్‌వే ఆఫ్ టాలీలోకి వచ్చాను. ఇప్పుడు నేను వాచర్స్ ఎంటర్ ఇస్తున్నాను. సో, ఫస్ట్ ట్రాన్సాక్షన్ చూడండి. అది వాచర్ ఏంటండి? F6 అండి. F6 ప్రెస్ చేస్తున్నాను. రిసిప్ట్ వాచర్ అండి. ఇందులో సీఆర్ ఎవరండి? క్యాపిటల్ అండి. క్యాపిటల్ ఇస్తున్నాను. ఓకేనండి. అమౌంట్ ఎంతండి? 5 lakhs అండి. 5 lakhs ఇచ్చానండి. ఎంటర్ ఇస్తున్నాను. డిఆర్ ఎవరండి? ఎంటర్ ఇచ్చి పక్కకు వచ్చానండి. డిఆర్ ఎవరు? క్యాష్ ఎంటర్ ఇస్తున్నాను. ఆల్రెడీ ఇక్కడ వస్తుందండి. ఎంటర్ ఇస్తున్నాను. సో, నెక్స్ట్ డేట్ కోసం F2 ప్రెస్ చేస్తున్నానండి. ఎస్కేప్ 1-4 ఇచ్చానండి. ఎంటర్ ఇస్తున్నాను. ఓకేనండి. సో, కొన్ని ల్యాప్‌టాప్స్‌లో F2 అంటే ఈ కీస్ మనం యూజ్ చేసినప్పుడు ఒక్కొక్కసారి రావండి. అప్పుడు మీ కీబోర్డ్‌లో ఎఫ్ఎన్ అని ఉంటుందండి కింద. సో, ఎఫ్ఎన్ ప్రెస్ చేసి మీరు ఆ F1, F2 కీ ప్రెస్ చేస్తే గనక వస్తాయండి. ఓకేనండి. ఈ ఫంక్షన్ కీస్ అన్నీ యూజ్ చేయాలంటే గనక నేను ఫస్ట్ ఎఫ్ఎన్ యూజ్ చేస్తానండి. ప్రెస్ చేస్తాను. ఓకేనండి. సో, నేను డేట్ ఇచ్చేసాను. ఇప్పుడు కంట్రోల్‌లో చేస్తున్నాను. నెక్స్ట్ వాచర్ F4 అండి. ఎఫ్ఎన్ ప్రెస్ చేశాను. F4 ప్రెస్ చేస్తున్నానండి. కాంట్రా వోచర్ వచ్చిందండి. సో, ఇట్లా కొన్ని ల్యాప్‌టాప్స్‌లో ఒక్కొక్కలా ఉంటుందండి. ఓకేనండి. కాంట్రాలో సీఆర్ ఎవరండి? క్యాష్ అండి. క్యాష్ ఎంటర్ ఇస్తున్నానండి. సో, అమౌంట్ 3 lakhs అండి. అమౌంట్ 3 lakhs ఇచ్చానండి. ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. డిఆర్ యూనియన్ బ్యాంక్ అండి. డిఆర్ యూనియన్ బ్యాంక్ ఇచ్చాను. మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. ఇట్లా బాక్స్ ఓపెన్ అయింది కదండీ! కంట్రోల్‌లో చేస్తున్నాను. డేట్ కోసం ఎఫ్ఎన్ ప్రెస్ చేసి F2 ప్రెస్ చేశాను. ఎస్కేప్ చేశాను. 1-4 అండి. ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్‌లో చేస్తున్నానండి. నెక్స్ట్ వాచర్ F9 అండి. పర్చేజ్ వాచర్ అండి. ఓకేనండి. ఇప్పుడు మనం ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే అండి కంట్రోల్ హెచ్ ప్రెస్ చేయాలండి. ఇప్పుడు ఫస్ట్ కంట్రోల్ హెచ్ ప్రెస్ చేయాలి. ఎందుకంటే చూసారా ఈ ట్రాన్సాక్షన్స్ కింద గుడ్ డే కాజు బిస్కెట్స్, బ్రిటానియా మిల్క్ బిస్కెట్స్, క్రాక్ జాక్ బిస్కెట్స్ వచ్చింది కదండీ! అందుకోసము. సో, దానికోసం ఇప్పుడు నేను కంట్రోల్ హెచ్ ప్రెస్ చేసి ఏం చేస్తానంటే అండి ఐటెమ్ ఇన్వాయిస్ ప్రెస్ చేస్తానండి. సో, ఐటెమ్స్ ఉన్నాయి కాబట్టి ఐటెమ్ ఇన్వాయిస్ ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఎంటర్ ఇస్తే కిందకి వస్తుంది చూడండి.
పార్టీ అకౌంట్ ఎంటర్ ఇస్తూ ఇక్కడికి రావాలండి. పార్టీ అకౌంట్ నేమ్‌లో ఏ టు జెడ్ ట్రేడర్స్ ఇవ్వాలండి. ఏ టు జెడ్ ట్రేడర్స్ ఎంటర్ ఇచ్చాను. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోలే చేశాను. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోలే చేశాను. పర్చేజ్ లెడ్జర్‌లో పర్చేజ్ ఇవ్వాలండి. పర్చేజ్ ఎంటర్ ఇచ్చానండి. ఇప్పుడు నేమ్ ఆఫ్ ఐటమ్ వచ్చిందండి. సో ఫస్ట్ ఏముందండి, ఫస్ట్ నేమ్ ఏంటండి, గుడ్ డే కాజు బిస్కెట్స్. చూడండి మీరు ఇక్కడ జీ టైప్ చేస్తే ఇక్కడ అట్లా లిస్ట్ ఆఫ్ స్టాక్ ఐటమ్స్ వచ్చేస్తుందండి. ఎందుకంటే మనం స్టాక్ ఐటమ్ క్రియేట్ చేసాం కదా. సో ఇక్కడ వచ్చింది చూడండి. సో ఇప్పుడు మనం ఏమి ఫస్ట్ నేమ్ ఏమి ఇవ్వాలండి, గుడ్ డే కాజు బిస్కెట్స్. ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది, ఇదిగోండి గుడ్ డే కాజు బిస్కెట్స్. ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ క్వాంటిటీ ఎంత అండి, 50. ఇదిగోండి ఎంటర్ ఇచ్చాను. మనీ ఆల్రెడీ మన స్టాక్ ఐటమ్‌లో ఇచ్చాం కాబట్టి ఇక్కడ కూడా వచ్చేస్తుందండి 10 రూపీస్ అని. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇలా ఎంటర్ ఇస్తూ కిందకి రావాలండి. నెక్స్ట్ ఏముందండి, నెక్స్ట్ నేమ్ ఆఫ్ ఐటమ్ ఏంటి, బ్రిటానియా మిల్క్ బిస్కెట్స్. చూడండి బ్రీ ఎంటర్ చేయండి, ఇక్కడ వస్తుంది ఇంకోటి బ్రిటానియా మిల్క్ బిస్కెట్స్. ఎంటర్ ఇచ్చాను. ఇక్కడ క్వాంటిటీ ఎంత అండి, 50. ఎంటర్ ఇచ్చాను. ఇంకా రేటు అమౌంట్ అట్లా వచ్చేస్తుందండి. సో నేను ఎంటర్ ఇస్తూ కిందకి వచ్చాను. నెక్స్ట్ ఐటమ్ క్రాక్ జాక్ బిస్కెట్స్. కే ప్రెస్ చేశాను, ఇట్లా వచ్చింది. ఎంటర్ ఇస్తున్నాను. ఐటమ్ క్వాంటిటీ ఎంతండి, క్రాక్ జాక్ బిస్కెట్స్ క్వాంటిటీ 50. ఎంటర్ ఇచ్చాను. ఇలా ఎంటర్ ఇచ్చానండి. ఓకేనండి. సో 3 ఐటమ్స్ ఉన్నాయి కదండి, 3 ఐటమ్స్ ఇచ్చేసాము. సో ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తున్నానండి, మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. ఓకేనండి. ఇలా ఎంటర్ ఇస్తూ ఇక్కడికి వచ్చేసానండి. ఇక్కడ మనం అలా ఎన్నిసార్లు ఎంటర్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఎండ్ ఆఫ్ లిస్ట్ అని వచ్చి ఇక్కడ ఇలా కిందకు వస్తుందండి. సో ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్‌లో 3 ఉన్నాయి కాబట్టి 3 ఇచ్చి మనం ఎంటర్ ఇస్తూ ఇక్కడ వరకు ఇలా వచ్చేసేయాలండి. ఓకేనండి. సో ఇలా ఇచ్చాం కదండీ. నెక్స్ట్ ఏం చేయాలంటే డేట్ ఇవ్వాలండి. సో దానికోసం F1 ప్రెస్ చేసి F2 ప్రెస్ చేశాను. ఎస్కేప్ చేశాను. 1-4 అండి. ఎంటర్ ఇస్తున్నాను. ఓకేనండి. సో మళ్ళీ నేను ఎంటర్ ఇస్తున్నాను. సో ఇలా ఎంటర్ ఇవ్వగానే బిల్ వైజ్ డీటెయిల్స్ వచ్చింది కదండి. సో ఈ పర్చేజ్ అంటే మనం మీకు ఆల్రెడీ నేను ఈ ముందు వీడియోస్‌లో బిల్ వైజ్ డీటెయిల్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. సో మనం ఫస్ట్ అంటే మనం ముందుగా కొన్నా కానీ, లేదంటే ముందుగా ఒకరికి అంటే ఒకరి నుంచి మనం కొన్నా గానీ, ఒకరికి మనం అమ్మినా గానీ, ఆ ఫస్ట్ ట్రాన్సాక్షన్‌కి రిఫరెన్స్ ఏం పెట్టాలండి, న్యూ రిఫరెన్స్ పెట్టాలండి. ఓకేనండి. సో అలా అంటే ఇప్పుడు అదే వాళ్ళ దగ్గరే మనం మళ్ళీ రెండోసారి కూడా కొంటే గనక దానికి ఎగనెస్ట్ రిఫరెన్స్ పెట్టాలండి. ఓకేనండి. సో ప్రస్తుతానికి ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ అయితే మనం ఏ టు జెడ్ ట్రేడర్స్‌తో ఫస్ట్ టైం మనం కొంటున్నాం కాబట్టి, అంటే ముందుగా కొంటున్నాం కాబట్టి ఫస్ట్ ట్రాన్సాక్షన్ కాబట్టి దీనికి న్యూ రిఫరెన్స్ అని ఇవ్వాలండి. చూడండి ఇక్కడ అడ్వాన్స్, ఎగనెస్ట్ రిఫరెన్స్, న్యూ రిఫరెన్స్, ఆన్ అకౌంట్. ఈ 4 గురించి నేను ముందు వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. సో అది ఇప్పుడు నేను చేస్తున్నానండి. సో ఇప్పుడు దీనికి న్యూ రిఫరెన్స్ ఇవ్వాలండి. ఎంటర్ ఇస్తున్నాను. ఓకేనండి. సో ఎంటర్ ఇచ్చాక కంట్రోల్‌లో చేస్తున్నానండి. సో ఎంటర్ ఇచ్చి కంట్రోల్‌లో చేస్తున్నానండి. సో డేట్ ఇచ్చాను. బిల్ వైజ్ డీటెయిల్స్ ఇచ్చాను కదండీ. ఇప్పుడు నేను కంట్రోల్‌లో చేస్తున్నానండి. ఓకేనండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ సోల్డ్ స్టాక్ టు మురళి ట్రేడర్స్ అండి. దీనికి వాచర్ F8 అండి. ఓకేనండి. సో ఆల్రెడీ మనం ముందు పర్చేజ్ దాంట్లో కంట్రోల్ హెచ్ ప్రెస్ చేసి ఐటెమ్ ఇన్వాయిస్ ఇచ్చాం కాబట్టి సేల్స్ కూడా వచ్చేసిందండి. సో ఇక్కడ మనం పార్టీ నేము మురళి ట్రేడర్స్ ఇవ్వాలండి. ఇంగో నేను మురళి ట్రేడర్స్ టైప్ చేస్తున్నాను. ఇంగో చూడండి. మురళి ట్రేడర్స్ ఎంటర్ ఇచ్చాను. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్‌లో చేశాను. ఓకేనండి. సో సేల్స్ లెడ్జర్‌లో సేల్స్ ఇవ్వాలండి. సేల్స్ ఎంటర్ ఇస్తున్నాను. సో నేమ్ ఆఫ్ ఐటమ్. ఇందులో ఫస్ట్ ఐటమ్ ఏంటండి, డాబర్ రెడ్ టూత్ పౌడర్ అండి. ఇలా అంటే ఇలా వచ్చేస్తుంది చూడండి. డాబర్ రెడ్ టూత్ పౌడర్ ఎంటర్ ఇస్తున్నాను. క్వాంటిటీ ఎంతండి, 10. ఎంటర్ ఇస్తున్నాను. రేటు 35 రూపీస్ అండి. ఎంటర్ ఇస్తున్నాను. అమౌంట్ వచ్చేసిందండి. మళ్ళీ కిందకి వచ్చాను. నెక్స్ట్ ఏంటంటే సంతూర్ హ్యాండ్ వాష్ అండి. ఇదిగోండి సంతూర్ హ్యాండ్ వాష్ ఎంటర్ ఇస్తున్నానండి. సంతూర్ హ్యాండ్ వాష్ ఎంటర్ ఇచ్చాను. క్వాంటిటీ 10 అండి. ఎంటర్ ఇస్తున్నాను. అమౌంట్ 99.
ఎంటర్ ఇస్తున్నాను. అమౌంట్ వచ్చింది. సో నెక్స్ట్ ఐటెమ్ ఏంటండి, పెప్సోడెంట్ 100 గ్రామ్స్ టూత్ పేస్ట్ అండి. పెప్సోడెంట్ 100 గ్రామ్స్ టూత్ పేస్ట్ ఎంటర్ ఇస్తున్నాను. క్వాంటిటీ 20 అండి. ఎంటర్ ఇస్తున్నాను. అమౌంట్ 12 రూపీస్ ఒక్కొక్కటి ఎంటర్ ఇస్తున్నాను. అమౌంట్ వచ్చింది. మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. ఇంకా ఈ మూడే ఉన్నాయి కదండి, ఇంకా మనం ఎంటర్ ఇస్తూ కిందకి వచ్చేసేయాలి. మనం ఎంటర్ ఇస్తే ఎండ్ ఆఫ్ లిస్ట్ అని వచ్చేస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలండి, డేట్ ఇవ్వాలి. F2 ప్రెస్ చేశాను, ఎస్కేప్ చేశాను. డేట్ 2-4 అండి. ఇదిగోండి ఎంటర్ ఇస్తున్నాను, మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. సో సేల్స్ అండి, ఈ మురళి ట్రేడర్స్లో మనం ఫస్ట్ టైం సేల్స్ చేస్తున్నాం అంటే అది మొదటి ట్రాన్సాక్షన్ కాబట్టి దీనికి కూడా న్యూ రిఫరెన్స్ ఇవ్వాలండి. న్యూ రిఫరెన్స్ ఇచ్చాను, ఎంటర్ ఇచ్చాను, కంట్రోల్లో చేస్తున్నాను. ఇంకా డేట్ ఇచ్చాము, బిల్వేజ్ డీటెయిల్స్ ఇచ్చాము. ఇంకా నేను కంట్రోల్లో చేస్తున్నానండి. వాచర్ అయ్యింది. నెక్స్ట్ వాచర్ చేద్దాము. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏంటండి, పర్చేజ్ స్టాక్ ఫ్రమ్ అంజనీ ఏజెన్సీస్. దీనికి గ్రూప్ F9 అండి. సో దీనికి వాచర్ F9 అండి. F9 ప్రెస్ చేస్తాను, పర్చేజ్ వచ్చింది. ఎంటర్ ఇస్తూ పార్టీ అకౌంట్ నేమ్ ఎవరండి, అంజనీ ఏజెన్సీస్. ఇదిగోండి అంజనీ ఏజెన్సీస్ ఎంటర్ ఇస్తున్నాను. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్లో చేశాను. పర్చేజ్ లెడ్జర్లో పర్చేజ్ ఇవ్వాలండి. సో నేమ్ ఆఫ్ ఐటమ్, ఫస్ట్ ఐటమ్ ఏంటండి, డెటాల్. డెటాల్ హ్యాండ్ వాష్ ఎంటర్ ఇస్తున్నాను. క్వాంటిటీ 50. మీరు కొంచెం అబ్జర్వ్ చేశారా, పర్చేజ్ వాచర్ వేస్తున్నప్పుడు రేట్ ఆల్రెడీ వచ్చేస్తుందండి, కానీ సేల్స్ చేసినప్పుడు మాత్రం మనం రేట్ ఇస్తున్నాము. ఓకేనా అండి. ఇదిగోండి నేను ఎంటర్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఏముందండి, సంతూర్ హ్యాండ్ వాష్ అండి. ఇదిగోండి సంతూర్ హ్యాండ్ వాష్ ఎంటర్ ఇస్తున్నాను. క్వాంటిటీ 50 అండి. ఎంటర్ ఇస్తున్నాను, మళ్ళీ ఎంటర్ ఇస్తూ కిందకి వచ్చాను. నెక్స్ట్ ఐటమ్ పెప్సోడెంట్ 100 గ్రామ్స్ టూత్ పేస్ట్ అండి. 100 గ్రామ్స్ టూత్ పేస్ట్ ఎంటర్ ఇస్తున్నాను. క్వాంటిటీ 20 అండి. ఎంటర్ ఇస్తున్నాను. నీకు ఐటమ్స్ అయిపోయినాయి కదా, ఇక్కడ నేను ఎంటర్ ఇస్తున్నాను, కిందకి వచ్చేస్తున్నాను, ఎండ్ ఆఫ్ లిస్ట్ చేస్తాను ఎంటర్ ఇస్తూ. సో నెక్స్ట్ డేట్ అండి, F2 ప్రెస్ చేశాను. 1-5 అండి. ఎంటర్ ఇస్తున్నాను, మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. సో పర్చేజ్ చేసామండి. ఎవరి దగ్గర నుంచి అండి, అంజనీ ఏజెన్సీస్ నుంచి. అంజనీ ఏజెన్సీ నుంచి మనం, ఇది కూడా ఫస్ట్ ట్రాన్సాక్షన్ అండి కాబట్టి న్యూ రెఫరెన్స్ ఇవ్వాలి. న్యూ రెఫరెన్స్ ఎంటర్ ఇస్తున్నాను, కంట్రోల్లో చేస్తున్నాను, మళ్ళీ కంట్రోల్లో చేస్తున్నాను. ఓకేనండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ మురళి ట్రేడర్స్ అండి. దీనికి వాచర్ F6 అండి. రిసిప్ట్ వాచర్ అండి. దీంట్లో CR మురళి ట్రేడర్స్ ఎంటర్ ఇస్తున్నాను. అమౌంట్ 1940. ఇదిగోండి 1940 ఇస్తున్నాను, ఎంటర్ ఇస్తున్నాను. సో మురళి ట్రేడర్స్ అండి. ఆల్రెడీ మురళి ట్రేడర్స్కి మనము సేల్ చేసామండి. సో ఇప్పుడు ఏమైందండి, క్యాష్ రిసీవ్డ్, క్యాష్ వచ్చిందండి. సో దీనికి రిఫరెన్స్ ఏమి ఇవ్వాలండి, సో ఆల్రెడీ ఒకరి నుంచి మనం ఆల్రెడీ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ అంటే రెండో ట్రాన్సాక్షన్ జరిగిందండి ఒకరి నుంచి. సో దానికి ఏమి ఇవ్వాలండి, ఫస్ట్ మొదటి ట్రాన్సాక్షన్ అయితే న్యూ రిఫరెన్స్ ఇస్తాము, కానీ రెండోసారి ట్రాన్సాక్షన్ అయితే కనుక ఎగ్నెస్ట్ రిఫరెన్స్ అండి. ఆల్రెడీ మీరు ప్రెస్ చేయగానే అది న్యూ రిఫరెన్సా, ఎగ్నెస్ట్ రిఫరెన్సా, అడ్వాన్సా, ఆన్ అకౌంట్ అనేది కూడా అది ఇచ్చేస్తుందండి. చూడండి నేను అసలు సెలెక్ట్ చేయలేదు, కానీ ఎగ్నెస్ట్ రిఫరెన్స్ దగ్గర ఉంది చూసారా, అది సాఫ్ట్వేరే చెప్తుందండి. మ్యాక్సిమం సాఫ్ట్వేర్ చెప్తుందండి. ఒకవేళ మనం ఒకప్పుడు చూసుకుంటూ ఉండాలండి. ఓకేనండి. ఇప్పుడు నేను ఎగ్నెస్ట్ రిఫరెన్స్ నేను ఎంటర్ ఇస్తున్నాను. ఎగ్నెస్ట్ రిఫరెన్స్ ఇచ్చానండి. ఎంటర్ ఇవ్వగానే కంట్రోల్ చేస్తున్నానండి. సో మళ్ళీ ఎగ్నెస్ట్ రిఫరెన్స్ నేను కంట్రోల్ చేస్తున్నాను. ఆన్ అకౌంట్ ఎంటర్ ఇచ్చానండి. నెక్స్ట్ ఎగ్నెస్ట్ రిఫరెన్స్ తర్వాత ఆన్ అకౌంట్ ఇవ్వాలండి. ఆన్ అకౌంట్ ఇచ్చానండి. 360 అమౌంట్ వచ్చిందండి. ఓకేనండి. ఇప్పుడు నేను కంట్రోల్ చేస్తున్నాను.
ఓకేనండి. సో, ఈ ట్రాన్సాక్షన్‌కి ఇట్లా చేయాలండి. ఓకేనండి. నెక్స్ట్ డీఆర్ ఎవరండి? క్యాష్ అండి. క్యాష్ ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ ఇస్తే ఇట్లా వచ్చిందండి. మళ్ళీ క్యాష్ ఎంటర్ ఇచ్చాను. మళ్ళీ ఇట్లా వచ్చింది. ఎంటర్ ఇస్తున్నాను. నెక్స్ట్ డేట్ ఇస్తున్నాను. F2 ప్రెస్ చేశాను. ఎస్కేప్ చేశాను. డేట్ 2-5 అండి. ఎంటర్ ఇస్తున్నాను. ఓకేనండి. డేట్ ఇచ్చాను. ఎంటర్ ఇస్తున్నానండి. ఎంటర్ ఇచ్చి సేవ్ చేశాను. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ సోల్డ్ స్టాక్ టు మోహన్ ఎంటర్ప్రైజెస్ అండి. దీనికి వాచర్ F8 అండి. సేల్స్ అండి. సో, పార్టీ అకౌంట్ నేమ్ మోహన్ ఎంటర్ప్రైజెస్. మోహన్ ఎంటర్ప్రైజెస్ ఎంటర్ ఇస్తున్నాను. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్లో చేశాను. సేల్స్ లెడ్జర్‌లో సేల్స్ ఎంటర్ ఇస్తున్నాను. నేమ్ ఆఫ్ ఐటెమ్. ఫస్ట్ ఐటెమ్ ఏంటండి? సోయా సాస్. సోయా టైప్ చేస్తే ఇక్కడ మీకు హైలైట్ అయిపోతుంది. సోయా సాస్ ఎంటర్ ఇస్తున్నాను. క్వాంటిటీ ఎంతండి? 10. రేట్ ఎంతండి? 70. ఎంటర్ ఇస్తున్నానండి. ఓకేనండి. నెక్స్ట్ ఐటెమ్ గ్రీన్ చిల్లీ సాస్. గ్రీన్ చిల్లీ సాస్ ఎంటర్ ఇస్తున్నాను. క్వాంటిటీ 10 అండి. నెక్స్ట్ రేటు 70 అండి. ఎంటర్ ఇస్తున్నానండి. మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఐటెమ్ వీకో టర్మరిక్ టూత్ పౌడర్. వీకో టర్మరిక్ ఎంటర్ ఇస్తున్నాను. క్వాంటిటీ 10 అండి. రేటు 25. ఎంటర్ ఇస్తున్నాను. ఇంకా ఐటమ్స్ ఇంకా లేవు కదండి. సో, ఎంటర్ ఇస్తూ కిందకి వస్తున్నాను. ఎండ్ ఆఫీస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏం ఇవ్వాలండి? డేట్ కోసం F2 ప్రెస్ చేసి ఎస్కేప్ చేశాను. 31-5 అండి. 31-5 ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్ చేస్తున్నానండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ క్యాష్ పే టు A to Z ట్రేడర్స్ అండి. 1750. అది F5 వాచర్ అండి. F5 ప్రెస్ చేస్తున్నాను. పేమెంట్ వాచర్ అండి. ఇందులో DR A to Z ట్రేడర్స్ అండి. ఎంటర్ ఇస్తున్నాను. అమౌంట్ 1750. 1750 ఎంటర్ ఇస్తున్నానండి. సో, A to Zతో మనం ముందు ఒక ట్రాన్సాక్షన్ చేసామండి. పర్చేజ్ చేసాము. సో, మళ్ళీ A to Zతో మళ్ళీ సెకండ్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది కాబట్టి ఎగైనెస్ట్ రిఫరెన్స్ ఇవ్వాలండి. చూడండి నేను ఏమి చేయకుండానే అది ఎగైనెస్ట్ సెలెక్ట్ అయ్యి ఉంది. హైలైట్ అయ్యి ఉంది. సో, సిస్టమ్ కొన్ని చెప్తుందండి. సాఫ్ట్‌వేర్ అదే చెప్తుంది. మనం ముందు నుంచి చేసే ప్రాసెస్ కరెక్ట్‌గా ఉంటే గనక అన్నీ ఇక్కడ మనకి వస్తాయండి వాచర్‌లో. ఓకేనండి. సాఫ్ట్‌వేరే కొన్ని చెప్తుంది. ఓకేనండి. సో, ఎగైనెస్ట్ రిఫరెన్స్ నేను ఎంటర్ ఇచ్చాను. కంట్రోల్ చేస్తున్నానండి. ఓకేనండి. నెక్స్ట్ సిఆర్ ఎవరండి? క్యాష్. క్యాష్ ఎంటర్ ఇచ్చాను. మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. 1-6 అండి. 1-6 ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్ చేస్తున్నానండి. ఓకేనండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ సోల్డ్ స్టాక్ ఫర్ క్యాష్ అండి. సో, దీనికి వాచర్ F8 అండి. పార్టీ అకౌంట్ నేమ్. సో, పార్టీ అకౌంట్ నేమ్ ఇక్కడ ట్రాన్సాక్షన్ లేదు కాబట్టి క్యాష్ ఇచ్చేయచ్చండి. ఓకేనండి. క్యాష్ ఇస్తున్నాను నేను. క్యాష్ ఎంటర్ ఇస్తున్నాను. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశాను. సేల్స్ లెడ్జర్‌లో సేల్స్ ఇస్తున్నాను. ఫస్ట్ ఐటమ్ ఏముందండి? డవ్ షాంపూ. ఇదిగోండి. డవ్ షాంపూ ఎంటర్ ఇస్తున్నాను. క్వాంటిటీ 12 ఎంటర్ ఇచ్చాను. రేటు 5 ఎంటర్ ఇస్తున్నానండి. నెక్స్ట్ ఐటమ్ డెటాల్ హ్యాండ్ వాష్. డెటాల్ హ్యాండ్ వాష్ హైలైట్ అయింది. ఎంటర్ ఇస్తున్నాను. క్వాంటిటీ 2 ఎంటర్ ఇస్తున్నాను. రేట్ 45 ఎంటర్ ఇస్తున్నానండి. నెక్స్ట్ హిమాలయ 150 గ్రామ్స్ టూత్ పేస్ట్ అండి. ఇదిగోండి. హిమాలయ 150 గ్రామ్స్ టూత్ పేస్ట్ ఎంటర్ ఇస్తున్నాను. నెక్స్ట్ క్వాంటిటీ 2 అండి. ఎంటర్ ఇస్తున్నాను. రేట్ 50 అండి. ఎంటర్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఐటమ్ 50-50 బిస్కెట్స్. ఇదిగో 50-50 బిస్కెట్స్ హైలైట్ అయింది. ఎంటర్ ఇస్తున్నాను. క్వాంటిటీ 5 ఎంటర్ ఇస్తున్నాను. రేట్ 12 ఎంటర్ ఇస్తున్నానండి. సో, ఇక్కడతో
స్టాక్ ఐటమ్ అయింది కదా! ఇంక నేను ఎంట్రీస్ కిందకి వస్తున్నానండి. నెక్స్ట్ ఏమి ఇవ్వాలంటే డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. ఎస్కేప్ చేశాను. 2-6 అండి. ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్‌లో చేస్తున్నానండి. నెక్స్ట్ సోల్డ్ స్టాక్ టు ప్రతాప్ అండి. F8 వాచర్ అండి. సో, ఆల్రెడీ సేల్స్‌లోనే ఉంది. ఇందులో పార్టీ అకౌంట్ నేమ్ ప్రతాప్ ఇవ్వాలండి. ఇదిగోండి ప్రతాప్ ఎంటర్ ఇస్తున్నాను. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్‌లో చేశాను. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్‌లో చేశాను. సేల్స్ లెడ్జర్‌లో సేల్స్ ఎంటర్ ఇచ్చాను. ఫస్ట్ స్టాక్ ఐటమ్ ఏంటంటే సోయా సాస్. ఇదిగోండి సోయా సాస్ ఎంటర్ ఇస్తున్నాను. క్వాంటిటీ 50 ఎంటర్ ఇస్తున్నాను. నెక్స్ట్ టమాటో సాస్ అండి. ఎంటర్ ఇస్తున్నాను. క్వాంటిటీ 50. ఇక్కడ ఇలా బాక్స్ వస్తుంది కానీ అదేం పర్లేదండి. మీరు మామూలుగా ఎంటర్ ఇవ్వండి క్వాంటిటీ ఇచ్చాక. అమౌంట్ అదే రేటు 70 అండి. సో, అమౌంట్ వచ్చింది. నేను ఎంటర్ ఇస్తున్నాను. ఓకేనా అండి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ సాస్. నెక్స్ట్ ఐటమ్ గ్రీన్ చిల్లీ సాస్ ఎంటర్ ఇస్తున్నాను. క్వాంటిటీ 50 అండి. ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. రేటు 70 ఎంటర్ ఇస్తున్నానండి. ఓకేనండి. సో, ఈ మూడే కదా! నేను ఎంటర్ ఇస్తూ కిందకి వచ్చేస్తున్నాను. నెక్స్ట్ డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. ఎస్కేప్ చేశాను. 1-7 అండి. ఎంటర్ ఇస్తున్నాను. అలా ఎంటర్ ఇస్తున్నాను. చూడండి ప్రతాప్ అనేది మనం ఫస్ట్ ట్రాన్సాక్షన్ కదండి ప్రతాప్‌తో. సో, న్యూ రిఫరెన్స్ అండి. ఆల్రెడీ అది కూడా న్యూ రిఫరెన్స్‌లో ఉంది చూసారా? సాఫ్ట్‌వేరే చెప్తుందండి. సో, నేను ఎంటర్ ఇచ్చాను. కంట్రోల్ చేస్తున్నాను. ఓకేనా అండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఇదిగోండి కంట్రోల్ చేస్తున్నానండి నేను. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ పర్చేస్ స్టాక్ ఫ్రమ్ సూర్య అండ్ కంపెనీ అండి. దీనికి వాచర్ F9 అండి. పర్చేస్ వాచర్ అండి. నేను ఎంటర్ ఇస్తున్నాను. పార్టీ అకౌంట్ నేమ్ సూర్య అండ్ కంపెనీ. సూర్య అండ్ కంపెనీ ఎంటర్ ఇస్తున్నాను. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశాను. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశాను. పర్చేస్ లెడ్జర్‌లో పర్చేస్ ఎంటర్ ఇచ్చాను. ఫస్ట్ స్టాక్ ఐటమ్ ఏముందండి లాక్టో. ఇదిగోండి లాక్టో కెకామైన్ ఎంటర్ ఇస్తున్నాను. క్వాంటిటీ 20 అండి. ఎంటర్ ఇస్తున్నాను. ఇదిగోండి ఎంటర్ ఇస్తూ మళ్ళీ కిందకి వస్తున్నాను. నెక్స్ట్ పాండ్స్ కోల్డ్ క్రీమ్. ఇదిగోండి ఎంటర్ ఇస్తున్నాను. అమౌంట్ 20 అండి. అదే క్వాంటిటీ 20 అండి. ఎంటర్ ఇస్తున్నాను. రేటు 60. ఆల్రెడీ మనం ముందు చేసాం కానీ ఇక్కడ రేట్ వచ్చేస్తుందండి. స్టాక్ ఐటెంలో చేసాం కదా! నెక్స్ట్ సలోని మాయిశ్చరైజర్ అండి. ఇదిగోండి సలోని మాయిశ్చరైజర్ ఎంటర్ ఇస్తున్నాను. క్వాంటిటీ 50 అండి. ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. ఇప్పుడు మీకు చెప్పా కదండి నేను స్టాక్ ఐటమ్ కానీ ఇట్లా మళ్ళీ క్రియేట్ చేయొచ్చని. ఇప్పుడు చూడండి నేను ప్రెస్ చేశా కదండి. ఇలా ఇప్పుడు ఒకవేళ మేబీ ఇందులో మీరు ఏదైనా క్రియేట్ చేయకుండా మిస్ అయితే గనక చూసారా? ఇప్పుడు నేను ఇలా పైకెళ్తే గనక క్రియేట్ ఉంది కదండి. ఈ క్రియేట్ ప్రెస్ చేశారంటే మీకు స్టాక్ ఐటమ్ క్రియేషన్ గానీ ఓపెన్ అవుతుందండి. అలాగే లెడ్జర్స్ వచ్చినప్పుడు కూడా లెడ్జర్ క్రియేషన్ కూడా ఇట్లానే క్రియేట్‌లోకి వెళ్ళి ఇక్కడ మన వాచర్‌లో ఉన్నప్పుడే క్రియేట్ చేయొచ్చండి. అలాగే యూనిట్ క్రియేషన్ కానీ, స్టాక్ గ్రూప్ క్రియేషన్ కానీ ఇట్లా మనకి సైడ్ వస్తున్నప్పుడు పైన క్రియేట్ అని ఉంటుందండి. ఏదైనా మనం మిస్ అయితే గనక క్రియేట్‌లోకి ఎంటర్ అయితే మనం అక్కడ ఎంటర్ చేసుకోవచ్చండి. ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ కింద వచ్చేస్తుంది. ఓకేనా అండి. ఇదిగోండి ఇంకా స్టాక్ 3 ఏసేసాం కదా! ఎండ్ ఆఫీస్ ఇచ్చాను. సో, సూర్య అండ్ కంపెనీ కూడా ఫస్ట్‌దే కాబట్టి అది కూడా న్యూ రిఫరెన్స్ అని ఉన్నది. ఫస్ట్ ట్రాన్సాక్షన్ కాబట్టి అది కూడా చెప్పేస్తుందండి. ఎంటర్ ఇచ్చాను. కంట్రోల్‌లో చేస్తున్నాను. డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. 2-7 అండి. ఎంటర్ ఇస్తున్నానండి. ఓకేనా అండి. డేట్ ఇచ్చాను. మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ ఇచ్చి సేవ్ చేస్తున్నానండి. సో, ఇక్కడితో వాచర్ క్రియేషన్ అయిందండి. సో, వాచర్ లెడ్జర్ క్రియేట్ చేసినవి కానీ, యూనిట్ క్రియేషన్స్ కానీ, స్టాక్ గ్రూప్ కానీ, స్టాక్ ఐటెమ్ కానీ వీటన్నిటికి ఎట్లా చూస్తామండి అంటే చేసినవన్నీ చూడడానికి గేట్ ఆఫ్ టాలీలోకి వెళ్ళి క్రియేట్ కింద ఆల్టర్ ఉంటుంది కదండి అది ప్రెస్ చేస్తే మనం చేసినవన్నీ అందులో యూనిట్ ప్రెస్ చేసి
ప్రెస్ చేస్తే మనకి ఆర్డర్‌లోకి వెళ్ళి యూనిట్ కావాలంటే యూనిట్, లెడ్జర్ కావాలంటే లెడ్జర్, స్టాక్ గ్రూప్ కావాలంటే స్టాక్ గ్రూప్, స్టాక్ ఐటెమ్ అని కావాలంటే చూసుకోవాలంటే స్టాక్ ఐటెమ్. అందులో ఆర్డర్‌లోకి వెళ్ళి మనం చూసుకోవచ్చండి. ఓకేనా అండి. సో, వాచర్‌కి ఏం చేయాలండి మనం వేసిన వాచెస్ చూడాలంటే గేట్‌వే ఆఫ్ టాలీలోకి వెళ్ళి వాచెస్ కింద డే బుక్ ఉంటుంది కదండీ! డే బుక్ ఓపెన్ చేస్తే అందులో మనకు అన్నీ ఓపెన్ చేయగానే అన్నీ కనిపించవు. ఓన్లీ ఒకటే కనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలండి F2 ప్రెస్ చేసి అది ఎస్కేప్ చేసి ఎంటర్ చేస్తే మనం వేసిన వాచెస్ అన్నీ వస్తాయండి. ఓకేనండి. చూద్దాం. ఓకేనా అండి. సో, ఇక్కడితో వాచర్ క్రియేషన్ అయిందండి. నెక్స్ట్ ఏం చేయాలంటే అండి మనం రిపోర్ట్స్ చూద్దామండి. బ్యాలెన్స్ షీట్ చూద్దాము. సో, ఇప్పుడు మనం ముందు చేసామండి. ఈ యూనిట్ క్రియేషన్ కానీ, స్టాక్ ఐటెమ్ క్రియేషన్ గానీ, స్టాక్ గ్రూప్ క్రియేషన్ గానీ, లెడ్జర్ క్రియేషన్ గానీ, సో, ఇలాంటివన్నీ కూడా మనం ముందు చేసుకోకుండా అంటే ముందు చేసుకుంటే మనకి ఈజీ అవుద్దండి. కానీ డైరెక్ట్ వాచర్‌లోకెళ్ళి గూడా మనం లెడ్జర్ క్రియేట్ చేయొచ్చు, యూనిట్స్ క్రియేట్ చేయొచ్చు. మీకు చూపిచ్చా గదండీ! ఇట్లా మనం పైకెళ్తే క్రియేట్ అని ఉంది కదా! అక్కడ మనం క్రియేట్ ప్రెస్ చేస్తే అన్నీ వచ్చేస్తాయండి. మనకు ఆ వాచర్‌లో ఏదైతే యూనిట్ కావాలో, స్టాక్ గ్రూప్ కావాలో, స్టాక్ ఐటెమ్ కావాలో, లెడ్జర్ కావాలో అది చేసుకోవచ్చండి వాచర్స్‌లోనే. ఓకేనండి. సో, ఇప్పుడు నేనైతే ఎస్కేప్ జేస్తున్నాను. సో, ఎస్కేప్ జేసి రిపోర్ట్స్ చూస్తున్నానండి నేను. ఇదిగోండి రిపోర్ట్స్ బ్యాలెన్స్ షీట్ ఎంటర్ ఇస్తున్నాను. చూడండి 5,42,804 వచ్చిందండి. సో, ఇట్లా ఆన్సర్ వచ్చింది కదండీ! మనకి ఇంకా క్లియర్‌గా కనిపించడానికి ఏం చేయాలండి? ఆల్ట్ F5 ప్రెస్ చేయాలండి. ఓకేనా? ఆల్ట్ F5 ప్రెస్ చేస్తే ఇలా క్లియర్‌గా వస్తుందండి. సో, ప్రింట్ ఇవ్వడానికి ఏం చేయాలండి? కంట్రోల్ P, I ఇట్లా, ఇట్లా వచ్చేస్తుందండి. ఈ విధంగా ప్రింట్ అవుతుందండి. ఇంకా క్లియర్‌గా కనిపించడానికి ఏం చేయాలంటే ఆల్ట్ Z. ఓకేనండి. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దామండి. ఎస్కేప్ చేస్తూ ఇందులోకి వచ్చానండి నేను గేట్ ఆఫ్ టాలీలోకి. ప్రాఫిట్ అండ్ లాస్ ఎంటర్ ఇస్తున్నాను. ఇది చూడండి నెట్ ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ వచ్చిందండి ట్రాన్సాక్షన్స్‌లో. సో, ఎంత వచ్చిందండి 4,824 వచ్చిందండి. ఓకేనండి. సో, ఆల్ట్ F5 ప్రెస్ చేస్తే మనకి ఇంకా క్లియర్‌గా తెలుస్తుంది. ఏంటి ఎట్లా జరిగింది దీనికి చూడండి. బిస్కెట్స్, ఫేస్ వాష్‌కి ఏమేమి వచ్చాయి, లాస్‌లో ఇంకా వీటికి లాస్ వచ్చాయి, వీటికి లాస్ వచ్చాయని ఇట్లా క్లియర్‌గా వచ్చేస్తుందండి. ఓకేనండి. సో, ప్రింట్ కోసం ఏం ప్రెస్ చేయాలండి? కంట్రోల్ P, I క్లియర్‌గా కనిపించడానికి ఆల్ట్ Z ఇట్లా వచ్చేస్తుందండి. మీరు ఆ జాబ్ చేసినప్పుడు ఇట్లా ప్రింట్‌ఔట్ చేసి మీ బాస్‌కి ఇవ్వచ్చు. ఇప్పుడు నేను ఎస్కేప్ చేస్తూ గేట్‌వే ఆఫ్ టాలీలోకి వెళ్తున్నానండి. సో, నెక్స్ట్ ఈ ఎక్సర్సైజ్‌లో నెక్స్ట్ ఇంకొక స్టెప్ యాడ్ అవుతుందండి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే స్టాక్ సమ్మరీ చూడాలండి. ఇప్పటివరకు మనం ఈ 4 వీడియోలో బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూసామండి. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్‌లో ఇప్పుడు స్టాక్ సమ్మరీ కూడా చూస్తామండి. ఇప్పుడు స్టాక్ సమ్మరీ నేను ఎంటర్ ఇస్తున్నాను. సో, ఇట్లా వస్తుందండి. స్టాక్ సమ్మరీ ఇట్లా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే F12 కాన్ఫిగరేషన్ ప్రెస్ చేయాలండి ఇప్పుడు. అంటే F12 ప్రెస్ చేయాలండి. F12 ప్రెస్ చేస్తే ఇట్లా వచ్చింది కదండీ! ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే షో ఓపెనింగ్ బ్యాలెన్స్, షో గూడ్స్ ఇన్వార్డ్స్, షో గూడ్స్ అవుట్వార్డ్స్ ఎస్ ఇవ్వాలండి. ఓకేనా అండి. సో, ఇప్పుడు చూడండి షో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎక్కడుందో చూడండి. మిగతా ఏమీ చేయకూడదండి. నేను చెప్పినవే చేయాలి. షో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది కదండీ! అది నేను ఎస్ ఇస్తున్నాను. ఇదిగోండి ఎంటర్ ఇస్తున్నాను. నెక్స్ట్ షో గూడ్స్ ఇన్వార్డ్స్ కూడా ఎస్ ఇవ్వాలండి. ఎంటర్ ఇస్తున్నాను. నెక్స్ట్ షో గూడ్స్ అవుట్వార్డ్స్ అది కూడా ఎస్ అండి. ఓకేనండి. సో, ఈ షో గూడ్ ఇన్వార్డ్స్ అంటే దీనికి అర్థం మనం పర్చేజ్ చేసినవండి. అలాగే షో గూడ్స్ అవుట్వార్డ్స్ అంటే ఇది మనం సేల్స్ చేసినవండి. దీనికి ఇన్వార్డ్స్ అంటే కొన్నవి, అవుట్వార్డ్స్ అంటే అమ్మినవనండి. ఓకేనండి. సో, ఇప్పుడు ఇలా ఈ 3 ఎస్ ఇచ్చాం కదండీ! ఇప్పుడు మనం కంట్రోల్ చేయాలండి ఇంకా. అవన్నీ ఎస్ ఎంటర్ ఇవ్వగా కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేసామండి. సో, అలా కంట్రోల్ చేయగానే ఇట్లా వస్తుందండి మీకు స్టాక్ సమ్మరీ అనేది ఇలా వస్తుందండి. ఓకేనండి. సో, ఇంకా క్లియర్‌గా తెలుసుకోవడం కోసం ఆల్ట్ F5 ఇట్లా వస్తుందండి. ఆల్ట్ F5 ప్రెస్ చేస్తే ఇట్లా వస్తుంది. ఓకేనండి. ఈ విధంగా వచ్చినట్లయితే మీరు చేసింది పర్ఫెక్ట్‌గా వచ్చినట్టు అంటే మీరు బాగా చేసినట్టు అంటే కరెక్ట్‌గా చేసినట్టు. ఓకేనండి. సో, ఇప్పుడు దీన్ని ప్రింట్ ఇవ్వాలంటే ఏం చేయాలండి? కంట్రోల్ P, I సో, ఇట్లా వస్తుందండి. ఇంకా క్లియర్‌గా మనకు కనిపించడానికి ఆల్ట్ Z ఇట్లా చూడండి.
ఇలా అంత వస్తుందండి. ఓకేనండి. సో, ఇప్పుడు ఇక్కడితో ఈ క్లాస్ 8 అనేది కంప్లీట్ అయిందండి. చూడండి ఇప్పుడు వరకు మనం ఏం చేసామంటే కంపెనీ క్రియేట్ చేసాము. ఎఫ్ అండ్ ఫీచర్స్‌లో జిఎస్టీ నో పెట్టాము. నెక్స్ట్ యూనిట్ క్రియేషన్ చేసాము. నెక్స్ట్ స్టాక్ గ్రూప్ చేసాము. నెక్స్ట్ స్టాక్ ఐటెమ్ చేసాము. లెడ్జర్ క్రియేషన్ చేసాము. వాచర్ క్రియేషన్ చూసాము. రిపోర్ట్స్‌లో బ్యాలెన్స్ షీట్ చూసాము. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూసామండి. స్టాక్ సమ్మరీ చూసామండి. సో, ఈ వీడియోలో ఓకేనండి. ఎక్సర్సైజ్ 5లో మనం ఇవి టాలీలో ఇవి నేర్చుకున్నామండి ఈ వీడియోలో. ఇప్పుడు నేను ఎస్కేప్ చేస్తున్నాను. ఇక్కడితో క్లాస్ 8 అయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బయటికి రావడం కోసం ఎస్కేప్ చేశానండి. ఇక్కడ ఎంటర్ ఇచ్చాను. ఓకేనా అండి.